రక్షకుడు మీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని బ్రతిమాలుకొనుచున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా మనల్ని కాపాడుతూ పోషిస్తూ మనల్ని రక్షిస్తున్నటువంటి ఆ దేవాది దేవునికి, మన కోసం ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాసులు చెల్లించుకొని ఆయన మాటలు వినటానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరట శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మాటలు విని వాస్తవం ఏంటో తెలుసుకోవాలి అనేటటువంటి ఆలోచన, లేదంటే అలాంటి తృష్ణ, అలాంటి ఇంట్రెస్ట్ మన జీవితానికి చాలా అవసరం ప్రియులారా. అదే ఇంట్రెస్ట్తో మీరందరూ ఇక్కడికి వచ్చారని అనుకుని దేవుడు నాకు అందించినటువంటి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. మనం జాగ్రత్తగా విందాం కొన్ని మాటలు. దేవుని పని ఉత్తమమైనది, విలువైనది, అద్భుతమైనది. ఎలాగో పని గురించి మాట్లాడుతున్నాను గనక మనకు అవగాహన కలగడం కోసం, మనకు ఈ సబ్జెక్టు చాలా క్లియర్గా అర్థమవటం కోసం మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమయ్యేలా. పని గురించి మాట్లాడుతున్నాను గనక పని గురించినటువంటివి పనులు 3 రకాలు. ప్రపంచంలో పనులు 3 రకాలు. ఏంటేంటివి అని అంటే ఇంగ్లీష్లో కనుక మనం మాట్లాడుకుంటే, ఒకటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటారు, రెండోది ప్రైవేట్ ఎంప్లాయ్, మూడోది గవర్నమెంట్ ఎంప్లాయ్. ఎంప్లాయ్ అంటే పని కలిగిన వాడు అని అర్థం. జాబ్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో పని లేదా ఉద్యోగం. ఇంగ్లీష్లో మరొక పదం కూడా ఉంటుంది, అదేంటంటే వర్క్. ఏదేమైనా ఈ వర్క్ లేదంటే ఈ జాబ్, ఈ పని 3 రకాలు అన్నాను. ఒకటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అన్నాను. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటో తెలుసా? సొంత బిజినెస్ అన్నమాట. తనంతట తాను పని చేస్తూ బ్రతికేటటువంటి బిజినెస్. దీని గురించి నేను మీకు అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు అందరు చేస్తున్నది అదే. మీ పని, మీ సొంత పని మీరు చేసుకుంటున్నారు, ఎవరితో సంబంధం లేకుండా సొంత బిజినెస్ అన్నమాట. ఉదయాన్నే లేచి మీ పని కోసం మీరు సొంతంగా వెళ్ళటం, తిరిగి రావటం. ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా ఉండొచ్చు. వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్తారు, లేదు రోజు వేరే పని ఉంది అని అనుకుంటే మానేస్తారు. ఎందుకు తెలుసా? మీ సొంత పని కనుక. ఈ పనిని మీరు ఎంత జాగ్రత్తగా చేస్తారంటే చాలా కష్టపడి చాలా ఆసక్తితో పని చేస్తారు. ఎందుకో తెలుసా? కరెక్ట్గా పని చేయకపోతే మనకు నష్టం వస్తుంది గనక, ఆ నష్టం మనల్ని ఇబ్బంది పెడుతుంది గనక అది మనకు తెలుసు. కాబట్టి చాలా పర్టికులర్గా, అద్భుతంగా, పర్ఫెక్ట్గా మనం పనిచేస్తాం. రెండోది ప్రైవేట్ ఎంప్లాయీ లేదంటే ప్రైవేట్ జాబ్ అంటుంటారు, చూసారా? అదేంటి అని అంటే, ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేదంటే సొంత బిజినెస్ రన్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఇతని యొక్క బిజినెస్ పెద్దగా మారి ఒక కంపెనీ స్థాపించి ఈయన నిలబడ్డాడు అనుకో. చిన్న బిజినెస్ అన్నప్పుడు సింగిల్గా అతను మాత్రమే చేసుకుంటాడు పని. కానీ బిజినెస్ కాస్త పెద్దగా అయినప్పుడు, పని ఎక్కువ అయినప్పుడు సొంతంగా ఒక్కడే చేసుకోలేడు. కాబట్టి మరికొంతమందిని పిలిచి ఈ పనిని వాళ్ళకిచ్చి, నెలకెంతో కొంత జీతం వాళ్ళకిచ్చి వారి చేత పని చేయించుకుంటాడు. అదే నీ బిజినెస్లో ఇంకొకడు పని చేయటం, దాన్ని ప్రైవేట్ జాబ్ అంటారు. నువ్వు రన్ చేస్తున్న బిజినెస్ లేదంటే ఒక వ్యక్తి ఒక పెద్ద కంపెనీని రన్ చేస్తున్నప్పుడు ఆ కంపెనీలో 10, 100, 1000 మంది దాకా వర్కర్స్ ఉంటారు అనమాట, పని చేస్తుంటారు. వాళ్ళందరూ బయటికి వెళ్ళి చెప్పేది ఒకటే, మేము ప్రైవేట్ జాబ్ చేస్తున్నామని చెప్తుంటారు. ఇదిగో ఇక్కడ కనుక సరిగ్గా పని చేయలేదనుకో ఏం జరుగుతుంది చెప్పండి? ఇక్కడ కనుక మనం సరిగ్గా పని చేయకపోతే ఏం జరుగుతుంది? బోకెళ్ళటం కాదు, ఎవరైతే నీకు శాలరీ ఇస్తున్నాడో అతను ఏం చేస్తాడు తెలుసా? గెట్ అవుట్ అంటాడు. అంతే. ఏమైందండి అని నువ్వు సింపుల్గా మాట్లాడావనుకో అంటాడు, నిన్ను జాబ్లో నుంచి తీసేసాను అంటాడు. ఎందుకు సార్ అంటే, నువ్వు సరిగ్గా పని చేయట్లేవురా అంటాడు. నేను మంచిగా పని చేస్తున్నాను సార్ అంటే, నేను చూడట్లేనారా అంటాడు. అంతే.
నువ్వు పని చేస్తున్నావో లేదో నాకు తెలుసు, నువ్వు ఇంటికి వెళ్ళిపో అంటాడు అంతే. అంటే సరిగ్గా పని చేయకపోతే ఏం చేస్తాడు ఆ కంపెనీ ఓనరు? జాబుల నుంచి తీసేస్తాడు. ఒకవేళ పని చేస్తూ చేస్తూ ఏదైనా తప్పు చేశాడు అనుకో, తప్పు చేసినా ఏం చేస్తాడు? జాబుల నుంచి పీకేస్తాడు. ఆయన ఏం చేసినా కంపెనీ ఓనర్ చేసేది ఒకటే, జాబుల నుంచి పీకి పక్కన పడేస్తాడు. ఇది ప్రైవేట్ జాబ్ పరిస్థితి అనమాట, ప్రైవేట్గా వర్క్ చేస్తున్నటువంటి వారి యొక్క పరిస్థితి. మూడోది ఏంటంటే గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ జాబ్ ఏంటంటే మన దేశంలో లేదంటే మన రాష్ట్రంలో ఒక రాజ్యం ఉంది, ప్రస్తుతం ఒక రాజ్యం నడుస్తుంది. ఏంటిది? మన రాష్ట్రంలో అయితే టిఆర్ఎస్ రాజ్యం ప్రభుత్వం, కేంద్రంలో అయితే బీజేపీ ప్రభుత్వం. ప్రభుత్వం చేత, గవర్నమెంట్ చేత నడిపింపబడుతున్నటువంటి సంస్థలు ఏమైతే ఉన్నాయో అందులో నీకు జాబ్ వస్తే అది గవర్నమెంట్ జాబ్ అన్నమాట. అంటే ప్రభుత్వం చేత ఎన్నుకొనబడి అందులో పని చేస్తుంటావు నువ్వు. ప్రభుత్వం చేత ఎన్నుకొనబడి అందులో పని చేస్తుంటావు నువ్వు. ఇక్కడ ఏం జరుగుతుందంటే వెసులుబాటు ఎక్కువ, తప్పు చేసి తప్పించుకునే అవకాశం ఎక్కువ, సరిగ్గా పని చేయకపోయినా శాలరీ వస్తూనే ఉంటుంది. అంటే ఇక్కడ లేజీగా బిహేవ్ చేసినా, సరిగ్గా పని చేయకపోయినా నడుస్తుందనేటటువంటి ఆలోచన కలిగి మనుషులందరూ నాకు గవర్నమెంట్ జాబ్ రావాలని కోరుకుంటారు. ప్రైవేట్ జాబ్ ఎందుకు వద్దు నీకు? లేదు, నాకు గవర్నమెంట్ జాబే కావాలి. ఎందుకు కావాలంటే అందులో ఏం చేసినా నడుస్తుంది కొంచెం. అక్కడ కూడా దొరికితే మాత్రం తీసేస్తాడు, దొరికితే సస్పెండ్ చేసి పడేస్తారు. కానీ దొరకటమే కష్టం. తప్పు చేసి తప్పించుకోవచ్చు. ఎక్కడ? ప్రభుత్వంలో, ప్రభుత్వ ఉద్యోగంలో తప్పు చేసి తప్పించుకోవచ్చు. కానీ ఈ లోకంలో ప్రభువు కూడా ఒక రాజ్యాన్ని స్థాపించాడు. ఇక్కడ మీకు అర్థమైతే సూపర్ ఉంటుంది. ప్రభువు కూడా ఒక రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యంలో పని చేయటానికి సభ్యులను ఎన్నుకున్నాడు చాలా మందిని. మరి వీళ్ళు సరిగ్గా పని చేయకపోతే, మరి వీళ్ళు తప్పు చేస్తే ఆలోచిద్దాం, తప్పించుకునే అవకాశం ఉందంటారా? ఇస్ దేర్ ఎనీ ఛాన్స్ టు ఎస్కేప్? దీని గురించి తప్పించుకోవటానికి ఏ ఛాన్స్ అయినా ఉందో? మనకు అసలు ఛాన్స్ ఉందంటారా? ఛాన్సే లేదు. ఎందుకంటే ప్రభుత్వం జాబ్లో తప్పు చేసి నువ్వు తప్పించుకోవచ్చు, ప్రైవేట్ జాబ్ చేస్తూ కూడా నువ్వు తప్పు చేసి తప్పించుకోవచ్చు. కానీ ప్రభువు సెలెక్ట్ చేసిన జాబ్లో ఉన్న నీవు తప్పించుకోవటానికి ఏమాత్రం నీకు అవకాశమే లేదు. మరి నువ్వు తప్పు చేసావనుకో, దేవుడి చేత ఏర్పరచబడినటువంటి ఉద్యోగం, జాబ్, దాన్ని మనం ఏమంటాం? దేవుని పని చేసేవాడిని ఏమంటాం? దేవుని సేవకుడు. దేవుని పని చేసేటటువంటి వాడు దేవుని సేవకుడు, దైవజనుడు అని అంటుంటాం కదా. మీరు తను తప్పు చేస్తే దేవుడు తీసేయడంటారా? ఆలోచించండి మీరు. అసలు పట్టించుకోడా దేవుడు? తప్పు చేసినా ఏం కాదు అన్న కన్క్లూషన్ కానివ్వండి అని చెప్పేసి అంటాడా? లోకంలో ఉన్నటువంటి చిన్న చిన్న కంపెనీలలో పనిచేస్తున్నటువంటి వారిని తప్పు చేస్తే, పని సరిగ్గా చేయకపోతే అవతల పడేస్తున్నాడు. మరి అలాంటప్పుడు ప్రభువు పని చేస్తున్నటువంటి నీవు సరిగ్గా చెయ్యకపోతే, పని చేస్తూ తప్పు చేస్తే ఏంటి పరిస్థితి? ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు? తీసేస్తాడా? అలానే ఎట్లనే కానీ నాయనా నువ్వు ఎట్ట ఉన్నా పర్లేదు కానీ మొత్తానికి అట్లనే ముందుకు పదా అని చెప్పేసి అంటాడా? ఆలోచిద్దాం మనం. ఎందుకంటే మన చేతిలో ఉన్నటువంటి 66 పుస్తకాల గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, అందులో దేవుని మనసుంది. దేవుడు ఏం చేస్తాడు, ఎలాంటి పరిస్థితిలో ఎలాంటి యాక్షన్ తీసుకుంటాడు దేవుడు అనేది మనకు అర్థం కావాలంటే బైబిల్ని చాలా చక్కగా చదివి మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని బుద్ధి తెచ్చుకొని బోధనంది మనం సరైనటువంటి మార్గంలో నడవాలి. అయితే పాత నిబంధన గ్రంథంలో దేవుని యొక్క రాజ్యానికి రాజుగా ఒక వ్యక్తిని దేవుడే నియమించినప్పుడు
ఆ వ్యక్తి తప్పు చేశాడు. తప్పు చేసినప్పుడు ఏం జరిగిందో ఒక సంఘటన మనం చూస్తే ఆయన యాక్షన్స్ లేదంటే ఆయన యొక్క తీర్పులు ఏ విధంగా ఉందనేది మనకు అర్థమవుతుంది ప్రియులారా. జాగ్రత్తగా మనం చూద్దాం. వినండి, జాగ్రత్తగా వినండి. పాత నిబంధన గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 8 నుంచి చూడండి. 13వ అధ్యాయం 8 నుంచి చూడండి. సందర్భం మీకు అర్థం కావడం కోసం చెప్తాను. దేవుడు తన పిల్లలైనటువంటి ఇశ్రాయేలీలందరూ మాకు రాజు కావాలి, లోక మర్యాద చొప్పున మాకు రాజు కావాలి అని అన్నప్పుడు మొట్టమొదటి రాజుగా సౌలును నియమించటం జరిగింది. సౌలు మహారాజు రాజుగా నియమింపబడ్డాడు. అలా నియమింపబడిన తర్వాత అతను దేవుని పిల్లను శత్రువుల బారి నుండి కాపాడాలి, యుద్ధాలు చేయాలి. శత్రువులు వచ్చి మీద పడినప్పుడు ఆ యుద్ధంలో విజయం సాధించాలి, యుద్ధం చేసి విజయం సాధించాలి. అలాంటప్పుడు ఒకానొక సమయాన ఫిలిస్తీయులు యుద్ధం చేయటానికి ముందుకొస్తారనమాట. ఈయన రాజుగా ఉండినప్పుడు, రాజుగా నిలబడినప్పుడు, దేవుడి చేత ఏర్పాటు చేయబడినప్పుడు ఫిలిస్తీయులు వస్తారు యుద్ధం చేయటానికి. రాజు ఒక చిన్న విషయం మర్చిపోకూడదు. ఒక చిన్న విషయం చెప్తాను. ప్రస్తుత కాలానికి కూడా దేవుని రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో రాజులు మనమే అని మర్చిపోకండి. అర్థమవుతుందా? మనమే. పాత నిబంధన కాలంలో రాజులు వేరు, యాజకులు వేరు. రాజు పని రాజు చేయాలి, యాజకుని పని యాజకుడు చేయాలి. అది పాత నిబంధన స్టైల్, అది పాత నిబంధన విధానం అన్నమాట. అదే కొత్త నిబంధనకు వచ్చేసావనుకో, నువ్వే రాజు, నువ్వే యాజకుడివి. ఆ రెండు కార్యక్రమాలు నువ్వే జరిగించాలి, నీ చేత జరిపింపబడాలి అని దేవుడు ఏమన్నాడో తెలుసా? మీరు రాజులైన యాజక సమూహం అన్నాడు. మీరెవరో కాదు, చీకటిలో నుండి దేవుని యొక్క ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన మీరందరూ ఎవరో తెలుసా? రాజులైన యాజక సమూహం అన్నాడు. అంటే రాజులు మీరే, యాజకులు మీరే. అక్కడ పాత నిబంధన స్టైల్ ఏంటి? రాజులు వేరు, యాజకులు వేరు. యాజకుని పని యాజకుడు చేయాలి, రాజు పని రాజు చేయాలి అని రాజుకు నియమింపబడిన విధి విధానాలు వేరే ఉంటుంది. యాజకునికి ఉన్నటువంటి విధానాలు, ఇతని విధి వేరు, అతని విధి వేరు. అతని జాబ్ వేరు, ఇతని జాబ్ వేరు. ఇతని వర్క్ వేరు, అతని వర్క్ వేరు. డిఫరెంట్గా ఉంటుంది. అయితే యుద్ధానికి వచ్చినప్పుడు, ఫిలిస్తీయులు యుద్ధానికి వచ్చినప్పుడు, యుద్ధానికి బయలుదేరాలంటే ముందు దేవునికి బలులర్పించాలి. యుద్ధానికి బయలుదేరాలంటే ముందు సమాధాన బలులు అర్పించాలి. బలులు ఎవరు అర్పించాలో తెలుసా? యాజకుడు అర్పించాలి. యాజకుడు అర్పించిన తర్వాత రాజు బయలుదేరాలి యుద్ధానికి. అది రూల్. ఆ రూల్ ప్రకారంగా జరగాలి. అయితే సౌలు మహారాజు గారు ఏం చేశారో ఒక్కసారి 13వ అధ్యాయం 8 నుంచి చదవాలి. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోవటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అర్పించలేరు. ఇప్పుడు సౌలు మహారాజు గారు అర్పించేశారు. నెక్స్ట్ అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. యాజకుడు వచ్చేసాడు. వెంటనే ఎవరు వచ్చేసారు? యాజకుడు వచ్చేసారు. యాజకుడు చేయవలసినటువంటి పని కంప్లీట్ చేసేసాడు. ఎవరు? రాజు. కంప్లీట్ చేసిన వెంటనే యాజకుడు ఎంటర్ అయ్యాడు. అక్కడికి ఎంటర్ అయిన తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్ళేసి, బాగా మంచి పని చేసావు రాజుగారు, నాకు పెళ్ళి ఎక్కడ చేసావు, బాగుందను అని అనుకోలేదు. అట్లా అనుకోలేదు. వెళ్ళిన తర్వాత ఏం అడుగుతున్నాడో చూడండి ఒకసారి. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా, ఎతనిని యాజకునికి వందనాలు చెప్పటానికి రాజు బయలుదేరి వందనాలు చెప్తున్నాడా?
సమూయేలు అప్పుడు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. అసలు నువ్వు చేసిన పని ఏంటి చెప్పు, అసలు ఏం చేశావు చెప్పు అని సీరియస్గా అడుగుతున్నాడు. ఎదుట నిలబడి ఉన్నది రాజైనా ఎవరైనా దేవుని మాట అంటే మాటే, ఆయన శాసనం అంటే శాసనమే. నువ్వు చేసిన పని ఏంటి, అసలు నువ్వు అది చెయ్యొచ్చా అని అడుగుతున్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు చూడు. అందుకు సౌలు జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు ఫిలిష్తీయులు మిక్మసులో కూడి ఉండుటయు చూచి జాగ్రత్తగా వినాలి. కూడి ఉండుటయు చూచి ఇదంతా చూసి ఇంకను యెహోవాను శాంతిపరచక మునిపే భయపడ్డాడు. అర్థమవుతుందా మీకు? భయం వేసింది. దేవుణ్ణి నమ్ముకున్నవాడు భయపడవచ్చా? అందులో రాజు నీ వెనకాల ఉన్నది సృష్టికర్త అన్న సంగతిని మరిచి భయపడుతున్నావా? భయపడి చేసినటువంటి పని ఏంటో తెలుసా? అయ్యో జనాలు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఆల్రెడీ రెడీగా వచ్చేసారు, ఇంకా సమాధాన బలులు అర్పించలేదు దేవునికి అని చెప్పేసి వెయిట్ చేయటం. ఆ టెన్షన్లో, అలాంటి పరిస్థితిలో నిరీక్షణ కలిగి ఉండటం ఎలాగో తెలియకపోవటం వల్ల, ఎలా ఎదురు చూడాలో అర్థం కాక ఆ టెన్షన్తో ఏం చేశాడంటే, ఆ భయంతో ఏం చేశాడంటే, ఇదిగో త్వరగా తీసుకొచ్చేసేయండి అని చెప్పేసి ఆయనే అర్పించేసాడు. చదువు కంటిన్యూస్ ఇంత ఉంది. యెహోవాను శాంతిపరచక మునుపే ఫిలిష్తీయులు గిల్గాలుకు వచ్చి నా మీద పడుదురేమో అనుకొని నా అంతటా నేను సాహసించి నీ అంతటి నువ్వు అనుకోవటమేనా? ఎక్కువ మంది మిస్టేక్ చేసేది ఇక్కడే. మనంతటా మనం ఏదో అనుకుంటుంటాం అనమాట. మనంతటా మనం అనుకొని ముందుకు బయలుదేరితే అప్పుడే వస్తుంది అసలు సిసలైనటువంటి సమస్య. వచనానుసారంగా అడుగులు వేయి. మాట్లాడింది దేవుడన్న సంగతి మర్చిపోకు. మాట్లాడింది, మాటలు చెప్పింది దేవుడు అన్న సంగతి ఏమాత్రం నీకు అవిశ్వాసం లేకుంటే, బలమైన విశ్వాసం నీకుంటే నువ్వు దేనికి భయపడవు, నువ్వు దేనికి ఇబ్బంది పడవు, నువ్వు దేనికి అభ్యంతరపడవు. మాట్లాడింది దేవుడు, దేవుని మాట దాటి ఎవడు ముందుకు రాడు అనేటటువంటి ఆ ధైర్యం నీలో ఉండాలి. కానీ అలా ఉండకుండా నీ అంతట నువ్వు అనుకొని వచ్చేస్తారేమో అని నీ అంతట నువ్వు అనుకొని చేసినటువంటి మిస్టేక్. నా అంతటా నేను సాహసించి దహన బలి అర్పించుతున్నాను. సాహసించాదట చూడు ఏమంటున్నాడు మహారాజ్ గారు. నా అంతట నేను సాహసించి దహన బలిని అర్పించి తిని అనను. అందుకు సమూయేలు ఇట్లనెను. అందుకు సమూయేలు ఏమంటాడు? నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక, నీకిచ్చిన ఆజ్ఞను నీవు గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. తెలివి తక్కువ పని చేశావు. నువ్వు అవివేకపు పని ఏంటో తెలుసా? తెలివి తక్కువ పని చేశావు. సౌలు మహారాజా, నువ్వు చేసింది తెలివి తక్కువ పని, తెలివిగల పని కాదది. ముందే అయిపోగొట్టేశాను ఒక పని, తొందరగా సమాధాన బలి నేను అర్పించేశాను అని అనుకుని ఆనందపడుతున్నావా? తెలివి తక్కువ పని చేశావు నువ్వు. నేటికి కూడా దేవుని రాజ్యం భూమిపైన ఉన్నటువంటి రాజ్యం ఏంటో తెలుసా? నేటి కాలంలో, పాత నిబంధన కాలంలో శరీర సంబంధమైన రాజ్యం ఉండేది, ఇహలోక సంబంధమైన రాజ్యం ఉండేది. ప్రస్తుత కాలం ఇహలోక సంబంధమైన రాజ్యము కాదు, రాజ్యము ఉంది, దానికి రాజులు ఉన్నారు, కానీ ఇహలోక సంబంధమైన రాజ్యం కాదు. ఇది పరలోక సంబంధమైన రాజ్యం, పరలోకానికి సంబంధించినటువంటి రాజ్యం. అందుకోసమే పరలోక రాజ్యం. యేసుక్రీస్తు అంటారు, ప్రియులారా మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మీ బంధులోనే ఉన్నది, పరలోక రాజ్యం దగ్గరికి వచ్చేసింది, మీరు మారు మనస్సు పొందండి అని అంటున్నాడు. అని అంటుంటాడు 2000 సంవత్సరాల క్రితం. మనకు అర్థం కాల మాట. చాలా మంది క్రైస్తవులు అనుకునేటటువంటి వారికి అర్థం కాని మాట ప్రియులారా ఇది. పరలోక సంబంధమైన రాజ్యమే పరలోక రాజ్యము. ఆ పరలోక సంబంధమైన రాజ్యము దేవుడు భూమి మీద స్థాపించాడు, అదే దేవుని రాజ్యం అన్న సంగతి
క్రైస్తవ్యం గుర్తెరగలేదు, క్రైస్తవ్యానికి అర్థం కాలేదు. ఇది అర్థమై ఉంటే ఈ మాటలు ఎంత అద్భుతంగా అర్థమయ్యాయో తెలుసా మీకు? అమృతంలా అనిపిస్తాయి. అంత అద్భుతమైనటువంటి విషయాలు ఇవి. కాబట్టి ఇక్కడ కూడా రాజ్యం ఉంది, అది పరలోక సంబంధమైన రాజ్యం. దీనికి కూడా రాజులు ఉన్నారు. ఈ రాజులు కూడా తమంతట తాము ఏమి అనుకుని చేయకూడదు, తమంతట తాము తొందరపడకూడదు, బలహీనపడకూడదు. అలా కూడా అనొచ్చు కదండి, ఇలా కూడా అనొచ్చు కదండి అని చెప్పేసి చాలా మంది సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. జాగ్రత్త, తీసుకోకూడదు. నీకు వచనం ధైర్యం ఇస్తేనే అడుగు ముందుకేయి, నీకు వాక్యం నీకు వెలుగును చూపిస్తేనే ముందడుగు వేయి. అద్భుతంగా ఉంటుంది. అలానే ముందుకెళ్ళాలి. అరే ఏమంటున్నాడు చూడు, ఏం చేశాడు విడిగా? నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలిచి ఉండెను. యెహోవా తలిచి ఉన్నాడట. ఆల్రెడీ ఆయన అలా అనుకుని ఉన్నాడట. కానీ అయితే నీ రాజ్యము నిలవదు. అయితే నువ్వు చేసినటువంటి మిస్టేక్ ను బట్టి ఏమవుతుంది తెలుసా? నీ రాజ్యం నిలవదు. అక్కడ అన్నాడు. ఇక్కడైతే ఇక్కడ ఉన్నటువంటి రాజ్యం ఏంటో తెలుసా? సంఘమే దేవుని రాజ్యం. నీ సంఘం నిలవదు. ఎందుకో తెలుసా? నువ్వు తప్పు చేశావు. ఏం చేశావు? నువ్వు తప్పు చేశావు. రాజు, నువ్వు తప్పు చేశావు. సమూయేలు గారు మాట్లాడుతున్నారు. అందుకోసమే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించెను. అతన్ని నియమించాడు. నీ పొజిషన్లో అంటే నీ పోస్ట్ ఏమైందని ఓడిపోయింది. తర్వాత ప్రభువా తప్పైపోయింది ప్రభువా, క్షమించు ప్రభువా. ఎందుకంటే కృప కలిగిన దేవుడు కదా, తెలుసు. మరలా క్షమించి మరొక అవకాశం ఇచ్చి మరొక పని అప్పగించాడు సౌలు మహారాజుకి. మరొక పని అప్పగించాడు తెలుసా? అమాలేకీయులు తప్పు చేశారు. మీరు బయలుదేరి వస్తున్నప్పుడు ఆ అమాలేకీయులు వాళ్ళు భూమి మీద ఉండటానికి వీల్లేదు. వాళ్ళు గాని, వాళ్ళ పిల్లలు గాని, వాళ్ళ గొడ్లు గాని, వాళ్ళ గోడలు గాని, వాళ్ళకు ఉన్నటువంటి పశువులు ఏటిని కూడా మీరు వదిలిపెట్టకుండా అన్నింటినీ సంహరించి రావాలి అని ఒక పని అప్పగించాడు. దేవుడు ఎవరికి అప్పగించాడు? తన పనివాడెవడు? సౌలు మహారాజు. తన పనివాడైనటువంటి తన దగ్గర జాబ్ హోల్డర్. ఒక నిమిషం ఇది తీయండి. రైట్. తన దగ్గర పని చేస్తున్నటువంటి వ్యక్తితో, ఆ రాజుతో చెప్పాడు, వెళ్ళు ఈ పని చేసిరా అన్నాడు. వెళ్ళేసి ఏం చేశాడో తెలుసా? కొన్ని మంచి వాటిని ఏర్కొని తీసుకొచ్చేసాడు. అందరినీ చంపకుండా కొందరిని మిగిలించేసేసి పశువులలో కొన్నిటిని పట్టుకొచ్చాడు. తనతో పాటు పట్టుకొచ్చేసి ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చేశాను అని. తనకు తెలియదు ఆయన నెరవేర్చలేదన్న సంగతి అతనికి తెలియక తను అనుకుంటున్నాడు. చాలా మంది ఇదే భ్రమలో ఉంటారు పిల్లరా. నేను దేవుని ఆజ్ఞల ప్రకారంగానే బ్రతుకుతున్నాను, దేవుని ఆజ్ఞలు నెరవేర్చేశాను అని అనుకుంటారు. వాక్యం తెలియనంత వరకు, దేవుని మనసు అర్థం కానంత వరకు. అప్పుడు ఎంటర్ అయ్యాడు సమూయేలు గారు. దేవుని మాటలు విని వాస్తవం ఏంటో తెలుసుకోవాలి అనేటటువంటి ఆలోచన, లేదంటే అలాంటి తృష్ణ, అలాంటి ఇంట్రెస్ట్ మన జీవితానికి చాలా అవసరం ప్రియులారా. అదే ఇంట్రెస్ట్తో మీరందరూ ఇక్కడికి వచ్చారని అనుకుని దేవుడు నాకు అందించినటువంటి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. మనం జాగ్రత్తగా విందాం కొన్ని మాటలు. దేవుని పని ఉత్తమమైనది, విలువైనది, అద్భుతమైనది. ఎలాగో పని గురించి మాట్లాడుతున్నాను గనక మనకు అవగాహన కలగడం కోసం, మనకు ఈ సబ్జెక్టు చాలా క్లియర్గా అర్థమవటం కోసం మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థం అయ్యేలా. పని గురించి మాట్లాడుతున్నాను గనక పని గురించినటువంటిది, పని
మూడు రకాలు ప్రపంచంలో. పనులు మూడు రకాలు. ఏంటేంటివి అని అంటే ఇంగ్లీష్లో కనుక మనం మాట్లాడుకుంటే, ఒకటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటారు, రెండోది ప్రైవేట్ ఎంప్లాయ్, మూడోది గవర్నమెంట్ ఎంప్లాయ్. ఎంప్లాయ్ అంటే పని కలిగిన వాడు అని అర్థం. జాబ్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో పని లేదా ఉద్యోగం. ఇంగ్లీష్లో మరొక పదం కూడా ఉంటుంది, అదేంటంటే వర్క్. ఏదేమైనా ఈ వర్క్ లేదంటే ఈ జాబ్, ఈ పని మూడు రకాలు అన్నాను. ఒకటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అన్నాను. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటో తెలుసా? సొంత బిజినెస్ అన్నమాట. తనంతట తాను పని చేస్తూ బ్రతికేటటువంటి బిజినెస్. దీని గురించి నేను మీకు అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు అందరు చేస్తున్నది అదే. మీ పని, మీ సొంత పని మీరు చేసుకుంటున్నారు, ఎవరితో సంబంధం లేకుండా సొంత బిజినెస్ అన్నమాట. ఉదయాన్నే లేచి మీ పని కోసం మీరు సొంతంగా వెళ్ళటం, తిరిగి రావటం. ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా ఉండొచ్చు. వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్తారు, లేదు రోజు వేరే పని ఉంది అని అనుకుంటే మానేస్తారు. ఎందుకు తెలుసా? మీ సొంత పని కనుక. ఈ పనిని మీరు ఎంత జాగ్రత్తగా చేస్తారంటే చాలా కష్టపడి చాలా ఆసక్తితో పని చేస్తారు. ఎందుకో తెలుసా? కరెక్ట్గా పని చేయకపోతే మనకు నష్టం వస్తుంది గనక, ఆ నష్టం మనల్ని ఇబ్బంది పెడుతుంది గనక అది మనకు తెలుసు. కాబట్టి చాలా పర్టికులర్గా, అద్భుతంగా, పర్ఫెక్ట్గా మనం పనిచేస్తాం. రెండోది ప్రైవేట్ ఎంప్లాయీ లేదంటే ప్రైవేట్ జాబ్ అంటుంటారు చూసారా? అదేంటి అని అంటే ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేదంటే సొంత బిజినెస్ రన్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఇతని యొక్క బిజినెస్ పెద్దగా మారి ఒక కంపెనీ స్థాపించి ఈయన నిలబడ్డాడు అనుకో. చిన్న బిజినెస్ అన్నప్పుడు సింగిల్గా అతను మాత్రమే చేసుకుంటాడు పని. కానీ బిజినెస్ కాస్త పెద్దగా అయినప్పుడు, పని ఎక్కువ అయినప్పుడు సొంతంగా ఒక్కడే చేసుకోలేడు. కాబట్టి మరికొంతమందిని పిలిచి ఈ పనిని వాళ్ళకిచ్చి, నెలకెంతో కొంత జీతం వాళ్ళకిచ్చి వారి చేత పని చేయించుకుంటాడు. అదే నీ బిజినెస్లో ఇంకొకడు పని చేయటం, దాన్ని ప్రైవేట్ జాబ్ అంటారు. నువ్వు రన్ చేస్తున్న బిజినెస్ లేదంటే ఒక వ్యక్తి ఒక పెద్ద కంపెనీని రన్ చేస్తున్నప్పుడు ఆ కంపెనీలో 10, 100, 1000 మంది దాకా వర్కర్స్ ఉంటారు అనమాట, పని చేస్తుంటారు. వాళ్ళందరూ బయటికి వెళ్ళి చెప్పేది ఒకటే, మేము ప్రైవేట్ జాబ్ చేస్తున్నామని చెప్తుంటారు. ఇదిగో ఇక్కడ కనుక సరిగ్గా పని చేయలేదనుకో ఏం జరుగుతుంది చెప్పండి? ఇక్కడ కనుక మనం సరిగ్గా పని చేయకపోతే ఏం జరుగుతుంది? బోకెళ్ళటం కాదు, ఎవరైతే నీకు శాలరీ ఇస్తున్నాడో అతను ఏం చేస్తాడు తెలుసా? గెట్ అవుట్ అంటాడు అంతే. ఏమైందండి అని నువ్వు సింపుల్గా మాట్లాడావనుకో అంటాడు, నిన్ను జాబ్లో నుంచి తీసేసాను అంటాడు. ఎందుకు సార్ అంటే, నువ్వు సరిగ్గా పని చేయట్లేవురా అంటాడు. నేను మంచిగా పని చేస్తున్నాను సార్ అంటే, నేను చూడట్లేనారా అంటాడు అంతే. నువ్వు పని చేస్తున్నావో లేదో నాకు తెలుసు, నువ్వు ఇంటికి వెళ్ళిపో అంటాడు అంతే. అంటే సరిగ్గా పని చేయకపోతే ఏం చేస్తాడు? ఆ కంపెనీ ఓనరు జాబుల నుంచి తీసేస్తాడు. ఒకవేళ పని చేస్తూ ఏదైనా తప్పు చేశాడు అనుకో, తప్పు చేసినా ఏం చేస్తాడు? జాబుల నుంచి పీకేస్తాడు. ఆయన ఏం చేసినా కంపెనీ ఓనర్ చేసేది ఒకటే, జాబుల నుంచి పీకి పక్కన పడేస్తాడు. ఇది ప్రైవేట్ జాబ్ పరిస్థితి అనమాట, ప్రైవేట్గా వర్క్ చేస్తున్నటువంటి వారి యొక్క పరిస్థితి. మూడోది ఏంటంటే గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ జాబ్ ఏంటంటే మన దేశంలో లేదంటే మన రాష్ట్రంలో ఒక రాజ్యం ఉంది, ప్రస్తుతం ఒక రాజ్యం నడుస్తుంది. ఏంటిది? మన రాష్ట్రంలో అయితే టిఆర్ఎస్ రాజ్యం ప్రభుత్వం, కేంద్రంలో అయితే బీజేపీ ప్రభుత్వం. ప్రభుత్వం చేత, గవర్నమెంట్ చేత నడిపింపబడుతున్నటువంటి సంస్థలు ఏమైతే ఉన్నాయో అందులో నీకు జాబ్ వస్తే అది గవర్నమెంట్ జాబ్ అన్నమాట. అంటే ప్రభుత్వం చేత ఎన్నుకొనబడి అందులో పని చేస్తుంటావు నువ్వు. ఇక్కడ ఏం జరుగుతుందంటే వెసులుబాటు ఎక్కువ, తప్పు చేసి తప్పించుకునే అవకాశం ఎక్కువ, సరిగ్గా పని చేయకపోయినా శాలరీ వస్తూనే ఉంటుంది. అంటే ఇక్కడ లేజీగా బిహేవ్ చేసినా, సరిగ్గా పని చేయకపోయినా నడుస్తుందనేటటువంటి ఆలోచన కలిగి మనుషులందరూ నాకు గవర్నమెంట్ జాబ్ రావాలని కోరుకుంటాడు. ప్రైవేట్ జాబ్ ఎందుకు వద్దు నీకు?
జాబే కావాలి. ఎందుకు కావాలంటే అందులో ఏం చేసినా నడుస్తుంది కొంచెం. అక్కడ కూడా దొరికితే మాత్రం తీసేస్తాడు, దొరికితే సస్పెండ్ చేసి పడేస్తారు. కానీ దొరకటమే కష్టం. తప్పు చేసి తప్పించుకోవచ్చు. ఎక్కడ? ప్రభుత్వంలో, ప్రభుత్వ ఉద్యోగంలో తప్పు చేసి తప్పించుకోవచ్చు. కానీ ఈ లోకంలో ప్రభువు కూడా ఒక రాజ్యాన్ని స్థాపించాడు. ఇక్కడ మీకు అర్థమైతే సూపర్ ఉంటుంది. ప్రభువు కూడా ఒక రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యంలో పనిచేయటానికి సభ్యులను ఎన్నుకున్నాడు చాలా మందిని. మరి వీళ్ళు సరిగ్గా పని చేయకపోతే, మరి వీళ్ళు తప్పు చేస్తే ఆలోచిద్దాం. తప్పించుకునే అవకాశం ఉందంటారా? ఇస్ దేర్ ఎనీ ఛాన్స్ టు ఎస్కేప్? దీని గురించి తప్పించుకోవటానికి ఏ ఛాన్స్ అయినా ఉందో? మనకు అసలు ఛాన్స్ ఉందంటారా? ఛాన్సే లేదు. ఎందుకంటే ప్రభుత్వం జాబులో తప్పు చేసి నువ్వు తప్పించుకోవచ్చు, ప్రైవేట్ జాబ్ చేస్తూ కూడా నువ్వు తప్పు చేసి తప్పించుకోవచ్చు. కానీ ప్రభువు సెలెక్ట్ చేసిన జాబులో ఉన్న నీవు తప్పించుకోవటానికి ఏమాత్రం నీకు అవకాశమే లేదు. మరి నువ్వు తప్పు చేసావనుకో, దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఉద్యోగం, జాబ్, దాన్ని మనం ఏమంటాం? దేవుని పని చేసేవాడిని ఏమంటాం? దేవుని సేవకుడు. దేవుని పని చేసేటటువంటి వాడు దేవుని సేవకుడు, దైవజనుడు అని అంటుంటాం కదా. మీరు తను తప్పు చేస్తే దేవుడు తీసేయడంటారా? ఆలోచించండి మీరు. అసలు పట్టించుకోడా దేవుడు? తప్పు చేసినా ఏం కాదులే నాన్న, కంటిన్యూషన్ కానివ్వండి అని చెప్పేసి అంటాడా? లోకంలో ఉన్నటువంటి చిన్న చిన్న కంపెనీలలో పనిచేస్తున్నటువంటి వారిని తప్పు చేస్తే, పని సరిగ్గా చేయకపోతే తీసవతల పడేస్తున్నాడు. మరి అలాంటప్పుడు ప్రభువు పని చేస్తున్నటువంటి నీవు సరిగ్గా చెయ్యకపోతే, పని చేస్తూ తప్పు చేస్తే ఏంటి పరిస్థితి? ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు? తీసేస్తాడా? అలానే ఎట్లనే కానీ నాయనా నువ్వు ఎట్ట ఉన్నా పర్లేదు కానీ మొత్తానికి ఎట్లనే ముందుకు పదా అని చెప్పేసి అంటాడా? ఆలోచిద్దాం మనం. ఎందుకంటే మన చేతిలో ఉన్నటువంటి 66 పుస్తకాల గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, అందులో దేవుని మనసుంది. దేవుడు ఏం చేస్తాడు, ఎలాంటి పరిస్థితిలో ఎలాంటి యాక్షన్ తీసుకుంటాడు దేవుడు అనేది మనకు అర్థం కావాలంటే బైబిల్ని చాలా చక్కగా చదివి మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని బుద్ధి తెచ్చుకొని బోధ నుండి మనం సరైనటువంటి మార్గంలో నడవాలి. అయితే పాత నిబంధన గ్రంథంలో దేవుని యొక్క రాజ్యానికి రాజుగా ఒక వ్యక్తిని దేవుడే నియమించినప్పుడు, ఆ వ్యక్తి తప్పు చేశాడు. తప్పు చేసినప్పుడు ఏం జరిగిందో ఒక సంఘటన మనం చూస్తే ఆయన యాక్షన్స్, లేదంటే ఆయన యొక్క తీర్పులు ఏ విధంగా ఉందనేది మనకు అర్థమవుతుంది. ప్రియులారా, జాగ్రత్తగా మనం చూద్దాం. వినండి, జాగ్రత్తగా వినండి. పాత నిబంధన గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 8 నుంచి చూడండి. 13వ అధ్యాయం 8 నుంచి చూడండి. సందర్భం మీకు అర్థం కావడం కోసం చెప్తాను. దేవుడు తన పిల్లలైనటువంటి ఇశ్రాయేలీలందరూ మాకు రాజు కావాలి, లోక మర్యాద చొప్పున మాకు రాజు కావాలి అని అన్నప్పుడు మొట్టమొదటి రాజుగా సౌలును నియమించటం జరిగింది. సౌలు మహారాజు రాజుగా నియమింపబడ్డాడు. అలా నియమింపబడిన తర్వాత అతను దేవుని పిల్లను శత్రువుల బారి నుండి కాపాడాలి, యుద్ధాలు చేయాలి. శత్రువులు వచ్చి మీద పడినప్పుడు ఆ యుద్ధంలో విజయం సాధించాలి, యుద్ధం చేసి విజయం సాధించాలి. అలాంటప్పుడు ఒకానొక సమయాన ఫిలిస్తీయులు యుద్ధం చేయటానికి ముందుకు వస్తారన్నమాట. ఈయన రాజుగా ఉండినప్పుడు, రాజుగా నిలబడినప్పుడు, దేవుని చేత ఏర్పాటు చేయబడినప్పుడు ఫిలిస్తీయులు వస్తారు యుద్ధం చేయటానికి. రాజు ఒక చిన్న విషయం మర్చిపోకూడదు. ఒక చిన్న విషయం చెప్తాను. ప్రస్తుత కాలానికి కూడా దేవుని రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో రాజులు మనమే మర్చిపోకండి. అర్థమవుతుందా?
చేయాలి. అది పాత నిబంధన స్టైల్, అది పాత నిబంధన విధానం అన్నమాట. అదే కొత్త నిబంధనకు వచ్చేసావనుకో, నువ్వే రాజు నువ్వే యాజకుడివి, ఆ రెండు కార్యక్రమాలు నువ్వే జరిగించాలి, నీ చేత జరిపింపబడాలి అని దేవుడు ఏమన్నాడో తెలుసా? మీరు రాజులైన యాజక సమూహం అన్నాడు. మీరెవరో కాదు, చీకటిలో నుండి దేవుని యొక్క ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన మీరందరూ ఎవరో తెలుసా? రాజులైన యాజక సమూహం అన్నాడు. అంటే రాజులు మీరే, యాజకులు మీరే. అక్కడ పాత నిబంధన స్టైల్ ఏంటి? రాజులు వేరు, యాజకులు వేరు. యాజకుని పని యాజకుడు చేయాలి, రాజు పని రాజు చేయాలి అని రాజుకు నియమింపబడిన విధి విధానాలు వేరే ఉంటుంది. యాజకునికి ఉన్నటువంటి విధానాలు, ఇతని విధి వేరు, అతని విధి వేరు, అతని జాబ్ వేరు, ఇతని జాబ్ వేరు, ఇతని వర్క్ వేరు, అతని వర్క్ వేరు, డిఫరెంట్గా ఉంటుంది. అయితే యుద్ధానికి వచ్చినప్పుడు, ఫిలిస్తీయులు యుద్ధానికి వచ్చినప్పుడు, యుద్ధానికి బయలుదేరాలంటే ముందు దేవునికి బలులర్పించాలి. యుద్ధానికి బయలుదేరాలంటే ముందు సమాధాన బలులు అర్పించాలి. బలులు ఎవరు అర్పించాలో తెలుసా? యాజకుడు అర్పించాలి. యాజకుడు అర్పించిన తర్వాత రాజు బయలుదేరాలి యుద్ధానికి. అది రూల్. ఆ రూల్ ప్రకారంగా జరగాలి. అయితే సౌలు మహారాజు గారు ఏం చేశారో ఒక్కసారి 13వ అధ్యాయం 8 నుంచి చదవాలి. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోవటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవటయు చూచి చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అర్పించలేరు. ఇప్పుడు సౌలు మహారాజు గారు అర్పించేశారు. నెక్స్ట్ అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. యాజకుడు వచ్చేసాడు. వెంటనే ఎవరు వచ్చేసారు? యాజకుడు వచ్చేసారు. యాజకుడు చేయవలసినటువంటి పని కంప్లీట్ చేసేసాడు. ఎవరు? రాజు. కంప్లీట్ చేసిన వెంటనే యాజకుడు ఎంటర్ అయ్యాడు. అక్కడికి ఎంటర్ అయిన తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్ళేసి, బాగా మంచి పని చేసావు రాజుగారు, నాకు పని లేకుండా చేసావు, బాగుంది అని అనుకోలేదు. అట్లా అనుకోలేదు. వెళ్ళిన తర్వాత ఏం అడుగుతున్నాడో చూడండి ఒకసారి. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా, ఎతనిని యాజకునికి వందనాలు చెప్పటానికి రాజు బయలుదేరి వందనాలు చెప్తున్నాడా? సమూయేలు అప్పుడు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. అసలు నువ్వు చేసిన పని ఏంటి చెప్పు, అసలు ఏం చేశావు చెప్పు అని సీరియస్గా అడుగుతున్నాడు. ఎదుట నిలబడి ఉన్నది రాజైనా ఎవరైనా దేవుని మాట అంటే మాటే, ఆయన శాసనం అంటే శాసనమే. నువ్వు చేసిన పని ఏంటి, అసలు నువ్వు అది చెయ్యొచ్చా అని అడుగుతున్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు చూడు. అందుకు సౌలు జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు ఫిలిస్తీయులు మిక్మసులో కూడి ఉండుటయు చూచి జాగ్రత్త వినాలి. కూడి ఉండుటయు చూచి ఇదంతా చూసి ఇంకను యెహోవాను శాంతిపరచక మునిపే భయపడ్డాడు. అర్థమవుతుందా మీకు? భయం వేసింది. దేవుణ్ణి నమ్ముకున్నవాడు భయపడవచ్చా? అందులో రాజు నీ వెనకాల ఉన్నది సృష్టికర్త అన్న సంగతిని మరిచి భయపడుతున్నావా? భయపడి చేసినటువంటి పని ఏంటో తెలుసా? అయ్యో జనాలు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఆల్రెడీ రెడీగా వచ్చేసారు, ఇంకా సమాధాన బలులు అర్పించలేదు దేవునికి అని చెప్పేసి వెయిట్ చేయటం. ఆ టెన్షన్లో, అలాంటి పరిస్థితిలో నిరీక్షణ కలిగి ఉండటం ఎలాగో తెలియకపోవటం వల్ల, ఎలా ఎదురు చూడాలో అర్థం కాక ఆ టెన్షన్తో ఏం చేశాడంటే, ఆ భయంతో ఏం చేశాడంటే, ఇదిగో త్వరగా తీసుకొచ్చేసేయండి అని చెప్పేసి ఆయనే అర్పించేసాడు. చదువు కంటిన్యూషన్ దేవుణ్ణి
యెహోవాను శాంతిపరచక మునుపు యెహోవాను శాంతిపరచక మునుపే ఫిలిష్తీయులు గిల్గాలుకు వచ్చి ఫిలిష్తీయులు గిల్గాలులకు వచ్చి నా మీద పడుదురు అనుకుని నా మీద పడుదురేమో అనుకొని నా అంతటా నేను సాహసించి అనుకొని నీ అంతటి నువ్వు అనుకోవటమేనా? ఎక్కువ మంది మిస్టేక్ చేసేది ఇక్కడే. మనంతటా మనం ఏదో అనుకుంటుంటాం అనమాట. మనంతటా మనం అనుకొని ముందుకు బయలుదేరితే అప్పుడే వస్తుంది అసలు సిసలైనటువంటి సమస్య. వచనానుసారంగా అడుగులు వేయి. మాట్లాడింది దేవుడన్న సంగతి మర్చిపోకు. మాట్లాడింది, మాటలు చెప్పింది దేవుడు అన్న సంగతి ఏమాత్రం నీకు అవిశ్వాసం లేకుంటే, బలమైన విశ్వాసం నీకుంటే నువ్వు దేనికి భయపడవు, నువ్వు దేనికి ఇబ్బంది పడవు, నువ్వు దేనికి అభ్యంతరపడవు. మాట్లాడింది దేవుడు, దేవుని మాట దాటి ఎవడు ముందుకు రాడు అనేటటువంటి ఆ ధైర్యం నీలో ఉండాలి. కానీ అలా ఉండకుండా నీ అంతట నువ్వు అనుకొని వచ్చేస్తారేమో అని అనుకొని వచ్చేస్తారేమో నీ అంతట నువ్వు అనుకొని చేసినటువంటి మిస్టేక్. నా అంతటా నేను సాహసించి దహన బలి అర్పించుతున్నాను. సాహసించాదట చూడు ఏమంటున్నాడు మహారాజ్ గారు. నా అంతట నేను సాహసించి దహన బలిని అర్పించి తిని అనను. అందుకు సమూయేలు ఇట్లనెను. అందుకు సమూయేలు ఏమంటాడు? నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీకిచ్చిన ఆజ్ఞను నీవు గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. తెలివి తక్కువ పని చేశావు. నువ్వు అవివేకపు పని అంటే తెలుసా? తెలివి తక్కువ పని చేశావు. సౌలు మహారాజా, నువ్వు చేసింది తెలివి తక్కువ పని, తెలివి గల పని కాదది. ముందే అయిపోగొట్టేశాను ఒక పని, తొందరగా సమాధాన బలి నేను అర్పించేశాను అని అనుకుని ఆనందపడుతున్నావా? తెలివి తక్కువ పని చేశావు నువ్వు. నేటికి కూడా దేవుని రాజ్యం భూమిపైన ఉన్నటువంటి రాజ్యం ఏంటో తెలుసా? నేటి కాలంలో, పాత నిబంధన కాలంలో, నేటి కాలంలో, పాత నిబంధన కాలంలో శరీర సంబంధమైన రాజ్యం ఉండేది, ఇహలోక సంబంధమైన రాజ్యం ఉండేది. ప్రస్తుత కాలం ఇహలోక సంబంధమైన రాజ్యము కాదు, రాజ్యం ఉంది, దానికి రాజులు ఉన్నారు, కానీ ఇహలోక సంబంధమైన రాజ్యం కాదు. ఇది పరలోక సంబంధమైన రాజ్యం, పరలోకానికి సంబంధించినటువంటి రాజ్యం. అందుకోసమే పరలోక రాజ్యం. యేసుక్రీస్తు అంటారు, ప్రియులారా మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మీ బంధులోనే ఉన్నది, పరలోక రాజ్యం దగ్గరికి వచ్చేసింది, మీరు మారు మనస్సు పొందండి అని అంటున్నాడు. అని అంటుంటాడు 2000 సంవత్సరాల క్రితం. మనకు అర్థం కాల మాట. చాలా మంది క్రైస్తవులు అనుకునేటటువంటి వారికి అర్థం కాని మాట ప్రియులారా ఇది. పరలోక సంబంధమైన రాజ్యమే పరలోక రాజ్యము. ఆ పరలోక సంబంధమైన రాజ్యము దేవుడు భూమి మీద స్థాపించాడు, అదే దేవుని రాజ్యం అన్న సంగతి క్రైస్తవ్యం గుర్తెరగలేదు, క్రైస్తవ్యానికి అర్థం కాలేదు. ఇది అర్థమై ఉంటే ఈ మాటలు ఎంత అద్భుతంగా అర్థమయ్యాయో తెలుసా మీకు? అమృతంలా అనిపిస్తాయి. అంత అద్భుతమైనటువంటి విషయాలు ఇవి. కాబట్టి ఇక్కడ కూడా రాజ్యం ఉంది, అది పరలోక సంబంధమైన రాజ్యం. దీనికి కూడా రాజులు ఉన్నారు. ఈ రాజులు కూడా తమంతట తాము ఏమి అనుకుని చేయకూడదు, తమంతట తాము తొందరపడకూడదు, బలహీన పడకూడదు. అలా కూడా అనొచ్చు కదండి, ఇలా కూడా అనొచ్చు కదండి అని చెప్పేసి చాలా మంది సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. జాగ్రత్త, తీసుకోకూడదు. నీకు వచనం ధైర్యం ఇస్తేనే అడుగు ముందుకే, నీకు వాక్యం నీకు వెలుగును చూపిస్తేనే ముందడుగు వేయి. అద్భుతంగా ఉంటుంది. అలానే ముందుకెళ్ళాలి. అరే ఏమంటున్నాడు చూడు, ఏం చేశాడు విడిగా? మీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలిచి ఉండెను. యెహోవా తలిచి ఉన్నాడట. ఆల్రెడీ ఆయన అలా అనుకుని ఉన్నాడట. కానీ అయితే నీ రాజ్యం నిలవదు. అయితే నువ్వు చేసినటువంటి మిస్టేక్ ను బట్టి ఏమవుతుంది తెలుసా? నీ రాజ్యం నిలవదు. అక్కడ అన్నాడు. ఇక్కడైతే ఇక్కడ ఉన్నటువంటి రాజ్యం ఏంటో తెలుసా? సంఘమే దేవుని రాజ్యం. నీ సంఘం నిలవదు, నీ సంఘం నిలవదు. ఎందుకో తెలుసా? నువ్వు తప్పు చేశావు. ఏం చేశావు? నువ్వు తప్పు చేశావు. రాజు, నువ్వు తప్పు చేశావు. సమూయేలు గారు మాట్లాడుతున్నారు. అందుకోసమే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా?
యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు, నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించెను. అతన్ని నియమించాడు. నీ పొజిషన్లో అంటే నీ పోస్ట్ ఏమైంది? నీ పోస్ట్ ఏమైందని ఓడిపోయింది. తర్వాత ప్రభువా 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 తప్పైపోయింది ప్రభువా, క్షమించు ప్రభువా. ఎందుకంటే కృప కలిగిన దేవుడు కదా, తెలుసు. మరలా క్షమించి మరొక అవకాశం ఇచ్చి మరొక పని అప్పగించాడు సౌలు మహారాజుకి. మరొక పని అప్పగించాడు తెలుసా? అమాలేకీయులు తప్పు చేశారు మీరు బయలుదేరి వస్తున్నప్పుడు. ఆ అమాలేకీయులు వాళ్ళు భూమి మీద ఉండటానికి వీల్లేదు. వాళ్ళు గాని, వాళ్ళ పిల్లలు గాని, వాళ్ళ గొడ్లు గాని, వాళ్ళ గోడలు గాని, వాళ్ళకు ఉన్నటువంటి పశువులు ఏటిని కూడా మీరు వదిలిపెట్టకుండా అన్నింటినీ సంహరించి రావాలి అని ఒక పని అప్పగించాడు. ఎవరు? దేవుడు. ఎవరికి అప్పగించాడు? తన పనివాడిని. తన పనివాడెవడు? సౌలు మహారాజు. తన పనివాడైనటువంటి తన దగ్గర జాబ్ హోల్డర్. ఒక నిమిషం ఇది తీయండి. రైట్. తన దగ్గర పని చేస్తున్నటువంటి వ్యక్తితో, ఆ రాజుతో చెప్పాడు, వెళ్ళి ఈ పని చేసిరా అన్నాడు. వెళ్ళేసి ఏం చేశాడో తెలుసా? కొన్ని మంచి వాటిని ఏర్కొని తీసుకొచ్చేసాడు. అందరినీ చంపకుండా కొందరిని మిగిలించేసేసి పశువులలో కొన్నిటిని పట్టుకొచ్చాడు. తనతో పాటు పట్టుకొచ్చేసి ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చేశాను అని. తనకు తెలియదు ఆయన నెరవేర్చలేదన్న సంగతి అతనికి తెలియక తను అనుకుంటున్నాడు. చాలా మంది ఇదే భ్రమలో ఉంటారు పిల్లరా. నేను దేవుని ఆజ్ఞల ప్రకారంగానే బ్రతుకుతున్నాను, దేవుని ఆజ్ఞలు నెరవేర్చేశాను అని అనుకుంటారు. వాక్యం తెలియనంత వరకు, దేవుని మనసు అర్థం కానంత వరకు. అప్పుడు ఎంటర్ అయ్యాడు సమూయేలు గారు వచ్చి ఏం మాట్లాడుతున్నారు ఒక్కసారి 15వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో 13 నుంచి చూడండి. తరువాత అతడు సౌలు వద్దకు రాగా, అదిగో నేను జయించేశాను, దేవుడు నాకు ఇచ్చినటువంటి మాటను నేను నెరవేర్చేశాను, నేను పర్ఫెక్ట్ గా పని నిర్వహించేసేసి ఇదిగో నేను వచ్చేసానని చెప్పేసి చెప్పడానికి ఆయన దగ్గరికి వెళ్తుంటే సౌలు యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక. ఎన్నో వచనం చదువుతున్నాడు? 13వ వచనం. 13వ వచనం. కలుగును గాక యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తినగా, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిని అని అన్నాడు అనమాట సౌలు మహారాజు సమూయేలు గారితో. యాజకునితో అంటున్నాడు, నేను ఆజ్ఞ నెరవేర్చేశానయ్యా చూడు అని చెప్పేసి ఎంజాయ్ చేస్తున్నాడు. అప్పుడు సమూయేలు గారు ఏమన్నాడు చూడు, సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఆగన్నాడు. అయితే ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నటువంటి వ్యక్తిని ఆగు, నువ్వు సైలెంట్గా ఉండన్నాడు. అని నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్లయితే నాకు వినపడుచున్న ఈ శబ్దం ఏంటి చెప్పన్నాడు. స్ట్రక్ అయిపోయింది బాడీ. ఏమైపోయింది? నిలబడిపోయాడంతే. ఇంకేం చెప్పాలి? వినబడుతుంది ఏంటిది? దేవుడు ఏం చెప్పాడు, నువ్వేం చేశావు, వినబడుతున్న ఈ శబ్దం ఏంటి అన్నాడంతే. గుండెలు అవిసినాయి. ఎడ్ల రంకెలను ఎక్కడవి అని అడగను. ఎడ్ల రంకెలు ఎక్కడివి అని అడిగాను అనమాట. ఇవన్నీ ఎక్కడివి అని చెప్పేసి మాట్లాడుతుంటే నెక్స్ట్ మాట చూడండి ఒకసారి. అందుకు సౌలు అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చి నీ దేవుడైన యెహోవాకు బలులను అర్పించుటకు జనులు గొర్రెలను మంచి వాటిని ఉండనిచ్చి మిగిలిన వాటన్నిటిని మేము నిర్మూలన చేసి తిని అనగా. ఈ విషయం మానవ మాతృంగా మనం ఆలోచిస్తే ఎట్లుంటది? మంచిదే కదండి, ఏదేమైనా దేవుని కోసం కదా తీసుకొచ్చేసాడు అని అనుకుంటాం కదా మనం. మంచిదే కదండి, దేవుని కోసమా, శబాష్ సూపర్ తీసుకొచ్చాను అనుకుంటాం కదా మనం. మంచి పని చేసామని అనుకుంటాం మనం. కానీ సమూయేలు గారు ఏమన్నా తెలుసా? నువ్వు మాట్లాడకన్నాడు. ఇక నువ్వు ఏమి మాట్లాడొద్దు, బస్ చేసింది చాలు అన్నాడు అంతే. చూడు 16వ వచనం. సమూయేలు నువ్వు మాట్లాడ పని లేదు. ఇంకా లేదు, నీకు పని లేదు, నువ్వు మాట్లాడ పని లేదు. ఇప్పటికీ చేసింది చాలా ఓవర్. మహారాజా, సౌలు మహారాజు గారు, మీతో నేను చెప్తున్నాను, ఇక మీకు పని లేదన్నాడు అంతే. ఇప్పటికే నువ్వు రెండో మిస్టేక్ చేసింది కాబట్టి ఇక నిన్ను
దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇక నువ్వు మాట్లాడటానికి కూడా పని లేదు, ఇక్కడ దెర్ ఇస్ నో జాబ్ అన్నాడు. అంతే, నీకు జాబ్ లేదు. ఎందుకు 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 అన్నప్పుడు ఏం మాట మాట్లాడుతున్నాడు ఒక్కసారి. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పిందనను. ఒక్కసారి 12 నుంచి చదువు. నీవు ఎందుచేత యెహోవా మాట వినక నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేస్తున్నాను. ఆయన దృష్టికి కీడు చేసావు. నువ్వేం చేసావు తెలుసా? దోపుడు మీద ఎగబడ్డావు. నువ్వు దోపుడు మీద ఎగబడ్డావు. ఏదో పేరిప్పుడు ఆ గట్టిగా అడిగితే దేవుని కోసం అంటున్నావు, కానీ నువ్వు ఏదో చేద్దాం వచ్చి తీసుకొచ్చావు అన్నట్టుగా ఉంది. చూసావు ఈ మాట? దోపుడికి ఎగబడ్డావు నువ్వు. దోపుడు సొమ్మది. దేవుడు ఏమన్నాడు? కంప్లీట్ గా నాశనం చేసి అన్నాడు. ఆయన ఆ మాట అంటే నువ్వేం చేసావు? కొన్నింటిని ఉంచుకొని మంచి మంచి వాటిని, కరెక్ట్ గా మంచి వాటిని తీసుకొని వచ్చేసావు అనమాట. దేవుడు వద్దు నాయనా, నువ్వే పర్లేదు ఉంచుకో అంటే ఉంచుకుందామని. అదే కదా. ప్రస్తుత కాలానికి కూడా సేవకులు అనగా రాజులు కమ్ యాజకులు, ప్రస్తుత కాలానికి సంఘం అనే రాజ్యంలో చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటో తెలుసా? దోపుడు మీద ఎగబడుతున్నారు. దేని మీద? దోపుడు మీద. ఎలా ఎగబడుతున్నారో తెలుసా? కానుకలు తప్పులేదు, దశమ భాగం మనకు సంబంధం లేదు, పాత నిబంధన సంబంధించింది, ఈ లేవీలకు సంబంధించింది. మనం లేవీలుంగాం, మనం క్రైస్తవులం. దాన్ని ఆ తర్వాత పలానా మీటింగు, పలానా అది, పలానా ఇది అని పేరు చెప్పుకొని సంఘస్థుల దగ్గర నుంచి డబ్బులు లాగేసి దాన్ని అందులో మిగిలించుకొని, ఒకవేళ మిగిలిందిదిగో దానిపైన హక్కు అధికారం సమస్తం నాకే ఉంది, నాకు ఇచ్చేసేయండి. దోపుడుకు ఎగబడ్డావా? సంఘ సేవకునికి సంఘంలో వచ్చే కానుకల పైన అధికారం ఉంది బ్రదర్ అని వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా ఉంది, కానీ ఎంతుందో తెలుసుకోవాలి. ఒక్కసారి ఒక సేవకునికి అపోస్తలుడు, నెక్స్ట్ కమింగ్ అప్ సేవకుడు అనమాట, ఎవరు? తిమోతి గారు, అతనితో ఇస్తున్నటువంటి ఒక ఆజ్ఞ, దేవుడు అతని ద్వారా మాట్లాడినటువంటి మాట. ఒక సేవకుడు ఎలా ఉండాలి, ఒక సేవకుడి యొక్క పొజిషన్ ఏ రేంజ్ లో ఉండాలో అక్కడ చెప్పాడు. జాగ్రత్తగా మాట్లాడండి. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాలు చదవాలి పిల్లరా. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, మనము ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని కూడా పోలేము. కాబట్టి అన్న వస్త్రములు గలవారమై ఉండి, అన్నము వస్త్రము గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందాము. తిమోతి, నేను అదే చేస్తున్నాను, పౌలను నేను అదే చేస్తున్నాను, నువ్వు కూడా అదే చెయ్యి. నా తర్వాత నా తదనంతరం సేవకుడివి నీవే కదా, నీకు చెబుతున్నాను. అంతే చెయ్యి. అంతకు మించితే అది వాక్య విరుద్ధం. అంతకు మించి నువ్వు అందులో తీసుకోవటానికి వీల్లేదు. అవి దేవుని సొమ్ము. దోపుడుగా నువ్వు దాని మీద పడకూడదు. దోపుడు సొమ్ము మీద ఎగబడినట్లు దేవుని సొమ్ము మీద ఎగబడకూడదు. తెలుసా? ఒక సేవకునితో పరిశుద్ధాత్మ పూర్ణుడై పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట, ఈ మాట ఖచ్చితంగా దేవుని మాట కాదంటారా? దేవుని మాటే ప్రియులారా. మరి ఈ దేవుని మాటను పాటించవలసినది ఎవరో తెలుసా? సంఘానికి మాదిరిగా ఉండవలసినటువంటి సేవకుడు. మాదిరి చూపించాలి, ఇలా బ్రతకాలి అని నువ్వు బ్రతికి చూపించి ఎదుటోడికి చెప్పగలగాలి. అది సేవకుడు చేయవలసినటువంటి పని. సంఘమనే రాజ్యానికి రాజు చేయవలసినటువంటి పని. యేసుక్రీస్తు అదే చేసి చూపించాడు కదా. నక్కలకు బొరియలున్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, కానీ ఇదిగో మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకు కూడా స్థలం లేదు. ఎందుకన్నాడో తెలుసా? ఆయనకు ఈ మాట తెలుసు. మనం ఈ లోకానికి ఏమో తీసుకుని రాలేదు, ఈ లోకంలో నుంచి ఏమీ తీసుకుని పోలేము. ఈ మాట మాట్లాడినప్పుడు, బ్రదర్ మీకేం తెలుసు బ్రదర్, మాకున్నటువంటి సమస్యలు చాలా ఉంటాయి. ఆడపిల్లలు ఉన్నారు, మా ఇంట్లో
ఏమైనా సమస్యలు ఉంటే మీకేం తెలుసు బ్రదర్ ఇదంతా ఇలా మాట్లాడేస్తున్నారు అని చెప్పేసి అడుగుతారా నన్ను అడగటానికి ఏం హక్కు ఉందని నేను రాయలేదు ఆ మాట నేను రాస్తే వచ్చి అడుగు, అవసరమైతే కడుగు, ప్రాబ్లమే లేదు. కానీ రాసింది నేను కాదు. ఎవరు రాసింది? దేవుడు రాశాడు. అడుగుతావా? అడుగు. అంటే నీకున్న సమస్యలు దేవునికి పాపం తెలియదంటారా? నీకున్న ఇబ్బందులు ఆయనకు తెలియక రాసేశాడంటారా? జాగ్రత్తగా వినాలి. ఆయన విందా? ఆయన ఆ మాట రాశాడంటే నిజమైన దైవ సేవకు ఎలా ఉండాలో తెలుసా? భక్తి కలిగి బ్రతకాలి. భక్తి కలిగి బ్రతకాలి. చచ్చేంత వరకు సేవ మొదలెట్టినప్పటి నుంచి ఈ జీవితాన్ని ముగించేంత వరకు ఒక్క సింగిల్ రూపీ కూడా బ్యాంక్ అకౌంట్లో కానీ బ్యాక్గ్రౌండ్లో కానీ ఉండకూడదు. అది సేవ. సేవ అనేటటువంటి మాటకు అర్థం ఏంటో తెలుసా? ఉచితంగా చేసేదాన్ని సేవ అంటారు. డబ్బులు తీసుకొని చేసేదాన్ని సేవ అంటారు పిల్లరా. అవునా? ఈ ఊరిలో వాటర్ ప్లాంట్ ఉందా? వాటర్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు ఇచ్చేసి క్యాన్ నింపుకొని వస్తున్నాం అనుకో, అది సేవ అనరు. ఆయన ఫ్రీగా పంపిణీ చేస్తే దాన్ని అంటారు సేవ అని. సేవ అంటే ఏంటో తెలుసా? డబ్బులు తీసుకోకుండా కంప్లీట్గా జీవితాన్ని దేవునికి అర్పించి పర్ఫెక్ట్ భక్తి, యథార్థమైన భక్తి, నిష్కపటమైనటువంటి భక్తి కొనసాగించాలి. ఆ భక్తికి నిర్వచనమే తెలియదు మన వాళ్ళకి చాలా మంది. తెలుసా భక్తి అంటే ఏంటో తెలుసా? ఒక మాట చదవండి, మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఒక మాట చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం 27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, అసలు ఏంటంటే ఇంత గొప్ప భక్తి ఏంటంటే దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఇది భక్తి. భక్తి చేయాలంటే ఇలా చేయాలి. ఇహలోక మాలిన్యం అంటే తెలుసా పిల్ల? ఇహలోక మాలిన్యం అంటే పాపము నీకు అంటకుండా నువ్వు బ్రతకాలి. నువ్వు దిక్కులేని పోషించాలి, బ్రతికించాలి, ఆదుకోవాలి. పరామర్శించటం అంటే ఇంటికి వెళ్ళేసి చేతులు తల మీద పెట్టి తినేనాయన ఏం కాదులే అన్నందును అని చెప్పి రావటం కాదు. అక్కడ ఉండకు తినడానికి నువ్వు పెట్టాలా? అది పరామర్శించటం. ఏ అవసరమైతే అది. మీటింగ్లో మిగిలిందా? పేదలకు సహాయం చేయి. సంఘంలో ఎన్నెన్నో మాటలు చెప్పి డబ్బులు తీసుకుంటున్నారా? ఎన్నో సంఘాలండి చూస్తున్నాను. వాటన్నిటిని పట్టి ఇదిగో దేవుని పని ఏంటో తెలుసా? ఒకటి సువార్త పని చేయటం, భక్తి అంటే ఒకటి సువార్త పని చేయటం, రెండోది పేదలను ఆదుకోవటం. రెండు దేవుని పనే. ఈ రెండు దేవుని పనే. అయితే ఇది చెయ్యి, అయితే అది చెయ్యి. నీ సొంతానికి ఎంత వాడుకోవాలో అంతే వాడుకోవాలి. వాడుకోకూడదు అన్నట్లు వాడుకోవాలి. కానీ ఎంత వాడుకోవాలో రూల్ ఉంది ఇక్కడ. ఇది మాట. మీకు ఇప్పుడు మాట చెప్తా. దేవుని మాట ఎవరండి? దేవుని మాట ఎవరు? యేసుక్రీస్తు ప్రభు కదా. యేసుక్రీస్తు ప్రభుల వారే దేవుని మాట. దేవుని మాట అయిన యేసుక్రీస్తు ప్రభుల వారిని చేత పట్టుకొని ఆ మాట ప్రకారంగా అంటే క్రీస్తులా మాట ప్రకారంగా నేను బ్రతుకుతున్నాను, దేవుని ఆజ్ఞల ప్రకారంగా నేను బ్రతుకుతున్నాను, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాను అనేటటువంటి మాట నువ్వు మాట్లాడుతున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ బైబిల్లో రాయబడిన ఆజ్ఞల ప్రకారంగా నేను బ్రతుకుతున్నాను అని అర్థం. ఈ మాటల ప్రకారంగా బ్రతికి దేవుని చిత్తాన్ని జరిగించిన మొట్టమొదటి మహానుభావుడు ఎవరు? దేవకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు వారు. నేను నా చిత్తాన్ని జరిపించుకున్నకు నేను రాలేదు, తండ్రి చిత్తమును నెరవేర్చుటకు నేను ఇదిగో వచ్చి ఉన్నాను అంటాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ఆయన చిత్తాన్ని 100% కంప్లీట్గా నెరవేర్చినటువంటి ఏకైక పరిశుద్ధుడు భూమి మీద ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు. అంతటి గొప్పవాణ్ణి నువ్వు వెంబడిస్తున్నాను అని చెప్పుకొని పుకారు. ఏం చెప్పుకుంటున్నాను? క్రైస్తవుడు. నేనెవరో తెలుసా? క్రైస్తవుడు అనేటటువంటి
పుకారు వినబడుతుంది. కానీ నీ శిఖారెవరితో? నీ శిఖారెవరితో? మాట చెప్పాడు, ఇదిగో ఈ ప్రకారంగా బ్రతుకు అని. ఆనాడు సౌలు మహారాజుతో మాట ప్రకారంగా చేశాడండి? మాట ప్రకారంగా చేశాడా? చేయలేదు. కానీ డబ్బులు నేర్పిస్తాను. ఈ కాలంలో కూడా చాలా మంది డబ్బులు ఇచ్చేస్తాను, మాట ప్రకారంగా బతుకవా? డబ్బులు ఇచ్చేసాను కదండి, దశమ భాగము శతమ భాగము నేను ఇస్తున్నాను, చర్చికి కావాల్సిన వాటన్నిటిని నేను అందజేస్తున్నాను, కానుకలు దండిగా వేస్తున్నాను, అప్పుడప్పుడు పర్సనల్గా కలిసి పాస్టర్ కూడా నేను చాలా ఇచ్చేసి వస్తున్నాను, ఇంకేం కావాలండి అన్నప్పుడు ఆ కాలంలో కూడా దేవునికి బలులర్పించేస్తున్నాను కదా, సంతోషం చాలు అని అనుకొని దేవుణ్ణి బలులర్పించే వాళ్ళు ఎక్కువ మంది. అలాంటి వారితో ఏమన్నాడు తెలుసా దేవుడు? ఒక్కసారి సమూయేలు గారు చెప్పిన మాట, పలికిన మాట చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 15:22-23 వచనం చదవాలి. మొదటి సమూయేలు గ్రంథం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వల్ల యెహోవా సంతోషించున్నట్లు, ఆ యెహోవా సంతోషిస్తాడే, ఎలా సంతోషిస్తాడో ఆ సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట చేత ఆయన సంతోషించునా ఆలోచించు అంటున్నాడు. ఈ కాలంలో చదివామనుకో, ఆయన మాట ప్రకారంగా బ్రతికినప్పుడు దేవుడు ఎంతైతే సంతోషిస్తాడో అంతగా నువ్వు డబ్బులు ఇస్తే సంతోషిస్తాడనుకుంటున్నావా? ఆలోచించు అంటున్నాడు. నెక్స్ట్ మాట కంటిన్యూషన్. అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినటం శ్రేష్టం. మాట వింటున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? క్రీస్తును వెంబడిస్తున్నావు. ఎవరిని వెంబడిస్తున్నావు? క్రీస్తును వెంబడిస్తున్నావు అంటే క్రీస్తుతో శిఖారు. కానీ నేటి కాలంలో ఎలా ఉంది? క్రీస్తుతో జస్ట్ పుకారు. ఎవరు మన టైటిల్? క్రీస్తుతో పుకారు. ఎవరు నువ్వు? క్రైస్తవుని. అంటే మన క్రియలు, మన ప్రవర్తనలు ఎవరిని తలపించాలో తెలుసా? క్రీస్తు కనబడాలి సమాజానికి. నిన్ను చూస్తుంటే మీరు యేసు క్రీస్తు కనపడాలి. కానీ ఎవరు కనపడుతున్నారో తెలుసా? ఆడు కనపడుతున్నాడు, సాతానుడు కనపడుతున్నాడు. నీ క్రియల్లో, నీ మాటల్లో, నీ చూపుల్లో, నీ ఆలోచనలో, నీ విధి విధానాల్లో. దేవుని మాటకు వ్యతిరేకముగా ఎవరైతే పని చేస్తారో, దేవుని మాటకు విరుద్ధంగా ఎవరైతే మాట్లాడతారో వారే దేవుని మాటకు విరోధులు. దేవుని మాట అంటే ఎవరు చెప్పండి? ఇప్పుడు చెప్పండి. క్రీస్తుకు విరోధులు. ఎవరు వీరు? సాతానుతో షికారు చేసేవాళ్ళు. కంటిన్యూషన్ చదువు. అక్కడ ఏమంటున్నాడు? ఒకవేళ నువ్వు దేవుని మాటకు ఎదిరిస్తున్నావా? దేవుడు ఒకటి చెప్తే నువ్వు ఇంకొకటి చేస్తున్నావా? తెలివి ఎక్కువై అయితే అలాంటి తప్పు దేనితో సమానమో చెప్తున్నాడు చూడు. తిరుగుబాటు చేయుట శోధ చెప్పుట అను పాపముతో సమానం. నువ్వు తిరుగుబాటు చేస్తే అలాంటి పాపముతో సమానం. నెక్స్ట్, మూర్ఖతను అగపరుచుట, మాయా విగ్రహము గృహ దేవతలను పూజించుటతో సమానం. నెక్స్ట్, యెహోవా ఆజ్ఞలను విసర్జించితివి గనుక. ఎవరిని విసర్జించేశాడు? యెహోవా ఆజ్ఞ అంటే దేవుని మాటే కదా. దేవుని మాట అంటే ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. ఎవరిని విసర్జించేశాడు? ఇప్పుడు యేసుక్రీస్తుని విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించనగా. ఆయన నిన్ను విసర్జించేశాడు. ఇక నువ్వు రాజుగా పనికిరావు. నేను విసర్జించేశాను, దేవుడు విసర్జించేస్తున్నాడు. దేవుని పని చేస్తూ తప్పు చేస్తే దొరకమనుకుంటున్నారా? ఏం చేస్తున్నాడు దేవుడు? చూసారా? అవుట్. నిన్ను నేను విసర్జించేశాను. ఎందుకో తెలుసా? నీకు ఆశ ఎక్కువైంది, దురాశ బలపడింది. నువ్వు నా కుమారుని పేరు చెప్పుకొని తిరుగుతున్నావు.
పుకారు మాత్రం క్రీస్తు పేరుతో పుకారు లేపుతున్నావు, కానీ షికారు మాత్రం సాతాను వాడితో చేస్తున్నావు. నువ్వు సాతానుతో షికారు చేస్తున్నావనంటే ఒప్పుకునే స్థితిలో ఉందా మనిషి? ఒప్పుకునే స్థితిలో ఉన్నారా? లేరు. కానీ చేసేది అదే. దేవుడు చేయమన్నది చేయకుండా 1,00,000 కారణాలు చెబుతూ, నాకు అదండి, నాకు ఇదండి, నాకు అలా అండి, నాకు ఇలా అండి, అవన్నీ తెలియదా దేవునికి? అవన్నీ తెలియదు ఆయనకు? నువ్వు రీజన్ చెప్తే వినటానికి నిల్చుంటాడు అనుకుంటావా? ఆయన మాట అంటే మాట, ఆయన మాట ప్రకారంగా బ్రతికితేనే క్రైస్తవుడు, లేదంటే క్రైస్తవుడే. ఇవన్నీ చెబుతున్నది నేను రాసుకొచ్చిన పుస్తకంలో లేదు, మీ అందరి పుస్తకంలో, మీ చేతిలో ఉన్నటువంటి దైవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలు. ఇలాంటి వారిని దేవుడు ఏం చేశాడు తెలుసా? విసర్జించేశాడు. విసర్జించేస్తాడట. ఎవరైతే దురాశకు ఎగబడతాడో, దోపుడుకు ఎగబడతారో అలాంటి వారిని విసర్జించేశాడట. ఒక్కసారి కొత్త నిబంధన రోమపత్రిక 1వ అధ్యాయంలో చూడండి, కొన్ని మాటలు మనం చూద్దాం, ఊహించుకునే ప్రయత్నం చేద్దాం. రోమపత్రిక కొత్త నిబంధన రోమపత్రిక 1వ అధ్యాయము 24, 25 రెండు వచనాలు చదువుకుందాం. ఇదిగో ఈ హేతు చేత నువ్వు మాట ప్రకారంగా బ్రతకట్లేవు కనుక. ఈ హేతు అంటే అర్థం ఏంటి తెలుసు నీకు? హేతు అంటే కారణం. ఇదిగో ఈ కారణం చేత మీరు నా మాట ప్రకారంగా నడవట్లేదు, మీరు క్రీస్తుతో పుకారు, నా మాటలతో బ్రతుకుతున్నానని పుకారు చేస్తున్నావు, కానీ సాతానుతో షికారు చేస్తున్నావు గనుక తమ హృదయముల దురాశలను అనుసరించి, వారు తమ హృదయముల దురాశలను అనుసరించి వాళ్ళు నడుస్తున్నారు గనుక వాళ్ళని ఏం చేస్తున్నాడు చూడు? తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు. తమ శరీరములు అంటే ఎవరైతే అలాంటి వారు ఉన్నారో, దేవుని మాటల ప్రకారంగా బ్రతుకరో, వాళ్ళని వారి శరీరాన్ని వారే పరస్పరము అవమానపరుచుకునే విధంగా పరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించి. దేవుడే వారిని ఎవరికి అప్పగించేశాడు? అపవిత్రతకు. ఇంతకు ఆ అపవిత్రత ఎవరికి సంబంధించింది? సాతానుకు సంబంధించింది గనుక సాతానుకు అప్పగించేశాడు. సాతానుకు అప్పగించేసిన తర్వాత సాతాను క్రియలే చేస్తుంటాడు, కానీ మాట మాత్రం ఏమంటుంటాడు? క్రైస్తవుని. సౌలు మహారాజును తీసేసి నెక్స్ట్ వెంటనే సమూయేలుతో చెప్తాడు దేవుడు, సమూయేలు అస్సలాగుకు నువ్వు పోయి దావీదును అభిషేకించయ్యా అంటాడు. వెంటనే దావీదును అభిషేకిస్తాడు. దావీదును అభిషేకించిన వెంటనే దావీదు ఏమవుతాడండి? రాజు. ఇప్పుడు రాజుగారు ఇశ్రాయేలుకి దావీదు. కానీ సౌలు మహారాజు గారు ఏమనుకుంటున్నాడు తెలుసా? నేను ఇంకా రాజుని, వీళ్ళందరూ నా ప్రజలు అని అనుకుంటున్నారండి. దాదాపుగా 15 సంవత్సరాల వరకు అదే నడుస్తుంది అనమాట. ఆ తర్వాత చేసే ఎలాంటి క్రియలో తెలుసా? దేవుని కోసం బ్రతుకుతున్న దావీదును చంపే ప్రయత్నం చేస్తూ తిరుగుతుంటాడు. ఎవరు? సౌలు మహారాజు. ఆయన చేష్టలు, ఆయన క్రియలు, ఆయన మాటలు మొత్తం ఎలా ఉంటాయో తెలుసా? దేవునికి విరుద్ధంగా, దైవ కార్యాలకు విరుద్ధంగా ఉంటుందన్నమాట. నేటి కాలంలో కూడా దేవుడు ఒక వ్యక్తిని విసర్జించేసిన తర్వాత, మరొక వ్యక్తిని ఎన్నుకున్న తర్వాత, విసర్జించేసిన వ్యక్తి సౌలు చేస్తారనమాట. అడ్డుకుంటుంటాను. దేనికి అడ్డుకుంటున్నారు తెలుసా? నీకు నాకు కాదు, వాక్యాన్ని. వాక్యం వినొద్దు. ఎక్కడ వినొద్దు మీరు వాక్యం? ఎక్కడికి వెళ్ళొద్దు. ఎందుకో తెలుసా? ఆ రోజు సౌలు మహారాజు కూడా, ఇది నా రాజ్యం, ఇదిగో నా రాజ్యంలో ఉన్న నా ప్రజలు మీద ఎక్కడికి వెళ్ళకూడదు. నేను అనుకుంటే సరిపోద్దయ్యా? దేవుడు మార్చేశాడు. దేవుడు రాజుని మార్చేశాడు. కానీ ఆయన దేవునికి అనుకూలంగా దావీదు గారు బ్రతుకుతుంటే సౌలు మహారాజు దానికి వ్యతిరేకంగా పనిచేయటం మొదలుపెట్టాడు. ప్రతి దాన్ని వ్యతిరేకంగా, ప్రతి పనికి అడ్డంకంగా, ప్రతి పనికి విరోధంగా పనిచేయటం మొదలుపెట్టాడు. ఎందుకో తెలుసా? దేవుడు విసర్జించేశాడు గనక. దేవుడు విసర్జించేశాడు. ఎక్కడికి విసర్జించేశాడు? అపవిత్రతకు అప్పగించాడు గనక పనులన్నీ అపవిత్రంగానే ఉంటాయి. పనులన్నీ ఎలా ఉంటాయి? అపవిత్రంగానే ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఏ విధంగా
రాజ్యములకు వారసులు కానేరని అన్యాయస్తులు. ఏది న్యాయం ఏది అన్యాయం అన్న సంగతి బైబిల్ దాకా వచ్చినటువంటి మనకు అర్థం కాదు, తెలుసు. కానీ అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారట. ఇంతకు దేవుని రాజ్యం అంటే ఏమనుకుంటున్నారు? సంఘమే దేవుని రాజ్యం. భూమిపైన ఉంది సంఘం. ఇది అర్థమైతే అమోఘం, అద్భుతం ఉంటుంది. మీకు చాలా మందికి ఈ విషయం తెలియదు, సంఘమే దేవుని రాజ్యం అన్న సంగతి. రైట్? ఆ రాజ్యంలో అంటే సంఘములో ఉండే అర్హతే లేదు ఎవరికి? అన్యాయస్తులు నా సంఘములో వెళ్ళలేదన్నాడు. నెక్స్ట్ మాట్లాడు. అన్యాయం అంటే ఏమనుకుంటారు తెలుసా ప్రియులరా? కేవలం సంఘంలో మాత్రమే కాదు, బయట సంఘములో ఎవరు లేనప్పుడు, ఉన్నప్పుడు, ఎవరైనా చూస్తున్నప్పుడు, చూడనప్పుడు, అన్ని వేళల్లో ఎలా ఉండాలో తెలుసా? న్యాయవంతుడుగా బ్రతకాలి, నిలబడాలి అని. అతడు న్యాయవంతుడు. నువ్వు ఎక్కడ చేసినా అన్యాయము దేవుడు చూస్తూనే ఉంటాడు. దట్ ఈస్ నో సీక్రెట్ ఫర్ గాడ్. దేవునికి దాక్కునే ప్లేస్, మనం దాక్కునే ప్లేస్ ఎక్కడ లేదు దేవునికి కనబడకుండా. నెక్స్ట్ చూడండి. మోసపోకండి. జారులైనను, ఒకటి జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను. ఒక నిమిషం ఆగు ఇక్కడ. జారులు, విగ్రహారాధన, వ్యభిచారులు, ఇలాంటి వారికి సంఘంలో చోటు లేదు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? దేవుడు వ్యభిచారం చేయమన్నాడు నన్ను. ఎంత బాధ కలుగుతుందంటే ప్రియులారా, మహా పరిశుద్ధుడైన దేవాది దేవుడే పాపం చేయమన్నాడా? ఎవరితను? మన దేవుడు మహాపరిశుద్ధుడైన దేవుని పైన ఇతను చల్లుతున్న బురద ఎలాంటిదో మీకు కనబడుతుందా? జాగ్రత్తట దేవుడు చేయమన్నాడట. మురళీలో ఒక సేవకుడు ఉన్నాడు, చాలా మంది అనుకోమని ఒకడు. ఆల్రెడీ పెళ్లి చేసుకుని పిల్ల నుండి కూడా సంఘములో వచ్చిన ఒక వ్యక్తిని, ఒక స్త్రీని ప్రేమించి పెళ్ళాడి లేచిపోయాడట. లేచిపోయాడట కాదు, పోయాడు మా కళ్ళ ముందే. తీసుకొచ్చేసి జైల్లో పెట్టేస్తే ఏమంటున్నాడు తెలుసా? లోపటి నుంచి, దేవుని మనసు అర్థమైన వారు కన్నీరు మున్నీరు రాసిన మాటలు ఆయన. ఏంటి బ్రదర్ ఇలా చేసావు, నువ్వు ఒక సేవకుడు ఉండి ఏంటి ఇలా చేసావు అంటే అంటాడు, దేవుడు చేసుకోమన్నాడు బ్రదర్, అందుకోసమే చేసుకున్నా. అవును బ్రదర్, దేవుడే చేసుకోమన్నాడు బ్రదర్ అని. ఏమన్నానండి? చాలా మంది పాస్టర్లు తప్పు చేసేసి తప్పు చేయని దాకా దేవుడే చెప్పాడు. తప్పు చేయమని దేవుడే చెబితే యేసుక్రీస్తు రావాల్సిన అవసరం ఉందంటారా? చెప్పండి. యేసుక్రీస్తు రావాల్సిన అవసరం ఉందా? నువ్వే తప్పు చేయమని దేవుడే చెబితే ఇక నీకు యేసుక్రీస్తు అవసరం ఏమిటి చెప్పు? యేసుక్రీస్తు ఇంత భయంకరంగా తన శరీరాన్ని అప్పగించుకోవాల్సిన అవసరం ఉంది, ఇంత భయంకరమైనటువంటి వేదన అనుభవించాల్సిన అవసరం ఉంది. చూడండి నెక్స్ట్ మాట చూడు. ఆడంగితనము గలవారైనను. ఆడంగితనము చాలా మందిలో ఉంటుంది. అది ఆడంగితనము అంటే ఏంటో తెలుసా? ఒక సేవకుడు ఒక నిప్పు కణికలా ఉంటాడు, ఒక జ్వాల. తల దించడు ఎవరికి, తప్పు చెయ్యడు, తప్పు చేస్తున్న వారిని కడిగేస్తాడు, సహించాడు. మార్చటం కోసం, తప్పు చేయకుండా ఆపటం కోసం సకల విధాల ప్రయత్నం చేస్తాడు. అంతేగాని తప్పు చేసేసి ఏడ్చేవాళ్ళు కొందరు, తప్పు చేసేసి దొరికినప్పుడు ఎవరైనా నిలదీసేటప్పుడు ఆడది ఏడ్చినట్టు ఏడిస్తే అది ఆడంగితనం. అది ఆడంగితనం అంటే అలాంటి వాళ్ళు సంఘానికి పనికిరారు, సేవకులుగా కాదు విశ్వాసులుగా పనికిరారు. దేవుని సేవకుడు అంటే రోషం కలిగి బ్రతుకుతాడు, పౌరుషం కలిగి బ్రతుకుతాడు. పిల్లరా, తప్పు చేయడు, తప్పు చేయనియడు. సంఘాన్ని కాపాడుకోవటం కోసం ప్రాణం ఇస్తాడు, ప్రాణాన్నైనా నిలబెట్టుకుంటాడు. ప్రాణాన్ని ఇచ్చి మిమ్మల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు. అతను కాపరి, అతను నిజమైన సేవకుడు. కానీ దొంగ ఏడుపులు ఏడ్చేవారు ఎవరో తెలుసా?
అతనే ఆడంగితనం కలిగిన వాడు. అలాంటి అస్సలు పనికిరాడు. చాలామంది ఉన్నారు, నా జీవితంలో చూసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. తప్పు చేసి తప్పించుకోవటం కోసం ఆడది ఏడ్చినట్టు ఏడుస్తున్నవాడు, ఏడ్చి తప్పించుకోవాలనే ప్రయత్నం ఆడంగితనం కాదా అది? అలాంటి వాడు పనికిరాడు. నెక్స్ట్ మాట, పురుష సంయోగులైనను పురుషులు స్త్రీలతో సంయోగం చేయాలి, కానీ పురుషులే సంయోగం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. దొంగలైనను లోబులైనను దొంగలంటే మనకు తెలుసు, లోబులంటే తెలుసా? లోబు ఏంటంటే సంపద అంటే డబ్బు అంటే పిచ్చి, డబ్బు పైన నమ్మకారం, డబ్బు పైన ప్రేమ, అమ్మో డబ్బు లేకపోతే బ్రతకలేనంత గొప్ప ఆశ, అపేక్ష. ఎవరికి? ఎవరైనా సరే లోబులను వారిని అంటారు. లోబులు డబ్బు కోసం బ్రతికే వారికి. నెక్స్ట్ మాట, త్రాగుబోతులైనను దూషకులు నోటి వెంట దూషణ మాటలు వినపడినా, దూషకులైనను దోచుకొని వారైనను దేవుని రాజ్యములకు వారసులు కానేరరు. రాజ్యానికి వారసులు కానేరరు. దేవుని రాజ్యం అంటే ఏంటనుకుంటున్నారు? పరలోకం దానికి కాదు, ఇక్కడే పనికిరావు. ఇక్కడ దేవుడు క్రీస్తు ద్వారా స్థాపించిన రాజ్యం. పిలాతు అడిగినప్పుడు సమాధానం చెప్తూ చూసారా? నీకు ఒక రాజ్యం ఉంది, ఇప్పుడు నువ్వు రాజు అంటారా ఇప్పుడు అని పిలాతు అడిగినప్పుడు, ఎస్ నువ్వు అన్నట్టే, నాకు ఇక్కడ రాజ్యం ఉంది, అది స్థాపించటానికి వచ్చాను, నేను రాజును అంటాడు. ఏదో కనపడదు రాజ్యం అంటే ఇహలోక సంబంధమైనది కాదు నా రాజ్యం అంటాడు. పరలోక సంబంధమైనది, అది ఆత్మ సంబంధమైన రాజ్యం, అదే సంఘం. అలాంటిది నా రాజ్యం అని చెప్పేసి అంటాడు. మొత్తానికి నేను రాజునే అంటాడు. ఆయన నమ్ముకున్న మనలందరినీ కూడా రాజుగా పిలిచాడు. రాజుగాను యాజకులు గాను ఆయన ప్రధాన యాజకుడు, ఆయన రాజు, రాజులకు రాజు ఆయన. మరి మనం రాజులమైతే ఆయన మన రాజులకు రాజు కదా, మనం యాజకులమైతే ఆయన ఒకే ఒక్కడు ప్రధాన యాజకుడు కదా. ప్రధాన యాజకుడే బైబిల్ కూడా చెప్పింది. కాబట్టి ప్రియులారా, రోమాపత్రిక 1వ అధ్యాయంలో చెప్పినటువంటి మాట ప్రకారంగా జరుగుతుంది చూసారా? ఎవరినైతే విసర్జించేస్తారో, ఏ సంఘాన్ని అయితే విసర్జించేస్తాడో, లేదంటే ఏ సంఘ సభ్యుల్ని విసర్జించేస్తాడో వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలు ఇవి. అలాంటి సంఘములో కనబడేటటువంటి క్రియలు అవేదట. చదువు 24 వచ్చిన రోమపత్రిక 1:24, ఈ హేతువు చేత వారు తమ హృదయములను దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు బదులుగా సృష్టమును పూజించి సేవించిరి. సృష్టికర్తకు బదులుగా సృష్టమును పూజిస్తారట. అలాంటి వాళ్ళు ఎవరైతే విసర్జింపబడతారో, విగ్రహాల జోలికి పోకుండా ఇందాక విన్న మాటలు, విగ్రహములకైనను విగ్రహారాధికులైనను అనడా? విగ్రహం అంటే ఏంటి? బొమ్మ. కరెక్ట్గా చెప్పారు. స్టార్ బొమ్మ కాదంటారా? సిలువ బొమ్మ కాదంటారా? యేసుక్రీస్తు ఫోటో బొమ్మ కాదంటారా? వాళ్ళని పూజిస్తున్నావా లేదా? మనం వాటిని పూజిస్తున్నావా లేదా? వాళ్ళ ఇంట్లో త్రిశూలం కనపడితే మాత్రం విగ్రహం, మన ఇంట్లో శిలువ కనపడితే మాత్రం కాదా? విగ్రహారాధికులు. బైబిల్లో ఏముందో పర్టికులర్గా దేవుడు ఎంత ఖచ్చితత్వముగా రాయించాడు అన్న సంగతిని అర్థం చేసుకొనక మనమే విగ్రహారాధికులమైపోతున్నాం. ఇంతకు విగ్రహారాధన చేసే వాళ్ళు ఎవరట? విసర్జింపబడిన వారు. సృష్టికర్తకు బదులుగా సృష్టమును పూజిస్తారట. ఎందుకు పూజిస్తారో తెలుసా? ఎందుకలా పూజిస్తారో తెలుసా? ఒక్క మాట 2వ తెస్సలోనికలు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 11-12 వచనాలు చూడండి. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు. ఎవరిని నమ్మునట్లు? అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఎవరు పంపుచున్నాడు? దేవుడే పంపుచున్నాడట.
ఎందుకంటే ఆల్రెడీ విసర్జింపబడిన బ్యాచ్ కదా, అవునా కదా. అందుకోసం అందులో ఇవన్నీ కనపడుతుంటాయి అన్నమాట, ఇవన్నీ కనపడుతున్నాయి. దీన్ని బట్టి మనకు అర్థం కావాలి ఇది విసర్జింపబడిన బ్యాచ్ అని, విసర్జింపబడిన సంఘం. ఇది సంఘం కాదు. గుంపు అయితే ఉంది కానీ ఇక్కడ దేవుని శక్తి లేదు, దేవుని బలం లేదు అన్న సంగతి ఎంత క్లారిటీగా మనకు అర్థం అయ్యేలా దేవుడు వాయించడం చూసారా. కానీ మనం అంత లోతుగా నీట్గా చదివితే అద్భుతంగా ఉంటుంది. అక్కడ రాజును ఎలాగైతే విసర్జించేశాడో ఇక్కడ సేవకులను విసర్జించేశాడు. సేవకులను విసర్జించేసిన తర్వాత ఏం జరుగుతుంది? సేవకులను విసర్జించేసిన తర్వాత ఆ సంఘంలో ఇవన్నీ జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతుంటాయి ఎక్కడైనా కానివ్వండి. మరి అలాంటప్పుడు నేనేం చేయాలి అనే డౌటు సంఘస్థులైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు, ప్రపంచంలో ఎవరైనా కానివ్వండి, ఈవెన్ రేపు నెట్లో పెట్టేటప్పుడు కెమెరా ద్వారా ఎంతమంది అయితే ఆ వీడియోలు చూస్తారో అది వాళ్ళందరికీ చెబుతున్నా ఏంటో తెలుసా, ఏం చేయాలి సంఘస్థులు అని అన్నప్పుడు అదే తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 2వ దశ 3వ అధ్యాయం 6వ వచనం. సహోదరులారా మా వలన పొందిన బోధన ప్రకారముగా కాక, మా వలన అంటే ఎవరు తెలుసా? వీళ్ళు అపోస్తలులు. మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి, అక్రమముగా కాదు, వాక్యానుసారముగా కాదు, అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని బయటకు వచ్చాయి. తొలగిపో, వచ్చేసేయి, నిమిషం కూడా ఆలోచించుకో. ఎందుకో తెలుసా? ఇది దేవుని ఆజ్ఞ. చదువుకోండి విషయం. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపించుతున్నాము. ఏంటంటే ఇది? మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నమాట. పరలోకం కావాలా? పరలోక రాజ్యంలో ఉండాలా? అయితే తొలగిపోండి అక్కడి నుంచి అన్నాడు. అందులో నుంచి తొలగిపోండి. తప్పులు జరుగుతున్నాయా, పాపాలు జరుగుతున్నాయా, అయితే అది దేవుని సంఘం కాదు, దేవుని రాజ్యము కాదు. అక్కడ రాజ్యం లేదు, అక్కడ సంఘం లేదు. సౌలు గారు రాజును నేను అనుకొని తిరుగుతుంటాడు, కానీ ఒక పక్క దేశాన్ని ధ్వంసం చేయటానికి శత్రువులు వచ్చి ఉంటే దేవుడు రాజు అయినటువంటి, అక్కడ రాజు అని నేనే అని అనుకుంటున్నటువంటి సౌలు మహారాజును పంపించడు. అడవుల్లో సొరంగాల్లో తిరుగుతున్నటువంటి రాజైన దావీదు చేత పంపిస్తాడనమాట. పోయి రక్షించుకో పలానా పట్టణాన్ని అని చెప్పేసి పంపిస్తాడు. ఎందుకు నేను ఇతనికి ఇవ్వకుండా అక్కడికి ఇచ్చానంటే ఇతన్ని ఆల్రెడీ తీసానుగా. ఇతను అనుకుంటున్నాడు అంతే నేను రాజునే అని, కానీ రాజు లేదు. అనుకుంటున్నారు కొందరు నేను సేవకుణ్ణి అని, కానీ లేదు. అది లెక్కలన్నమాట. ఎందుకంటే ఆ సంఘంలో జరిగేటటువంటి పరిస్థితులు భయంకరంగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు లేరు సమాజంలో, ఒకళ్ళిద్దరు లేరు. ఎంత బాధ కలుగుతుంది తెలుసా చూసినప్పుడు. ఒకసారి చూద్దాం అసలు ఏ విధంగా ఉంటుంది అని చెప్పుకోవటం కోసం ఒక వీడియో కాదు, ఒక ఫోటోలు ఉన్నాయి, కొన్ని చూపిస్తాను మీకు. ఒక అన్యుడు నాకు వాట్సాప్లో పంపించినటువంటి ఫోటోలు అన్నమాట అవన్నీ. పాస్టర్ ధర్ణ హత్య వివాహేతర సంబంధమే కారణం. బాలికను తల్లిని చేసిన క్రైస్తవ మతాధికారి భార్య సహకారంతో 30 మంది యూతులను రేప్ చేసిన చర్చి పాస్టర్. ఇది మనం ఏదో చేసినటువంటి కాదు, పేపర్ కట్టింగ్స్. స్వస్థత ప్రార్థన ముసుగులో గురుస్తు చూడలేట. నెక్స్ట్, మనస్తాపంతో డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య, పాస్టర్ వేధింపులు దీనికి కారణం. ఉత్తరం పాస్టర్ అత్యాచారం కేసు. నగ్న ప్రార్థనల పేరుతో యూతులను నోబరుచుకుంటున్న పాస్టర్ అట. చీర దొంగలించిన పాస్టర్. ఎంత చీపు. బాలికపై పాస్టర్ అత్యాచారము, పాస్టర్ దారుణ హత్య. ఇవన్నీ ఒక్కొక్కటిగా ఒకటి లేవు, 30 దాకా ఇవన్నీ. లైట్ లేండి ఒకసారి చెప్తా. ఏంటి తమ్ముడు?
పిల్లరా, నేను కూడా ఒక పాస్టర్ని. అట్లా చెప్పొచ్చా మనం? అర్థమవుతుంది, అట్లా చెప్పొచ్చా మనం అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు చాలామంది. తప్పు చేసిన వాడు మనోడు ఎట్లయితాడు? పాపం చేస్తున్నవాడు మనోడు ఎట్లయితాడు? మీకు అర్థమవుతుందా? పాపం చేస్తూ బ్రతుకుతూ దేవుని నామాన్ని అవమానపరిచే విధంగా సేవ అంటూ తిరుగుతున్నటువంటి వాడు నా వాడెట్టయితాడు అని. నేను నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడు, నన్ను రక్షించటం కోసం ప్రాణాలర్పించిన యేసుక్రీస్తు పరిశుద్ధుడు. మరి పరిశుద్ధులైతే నావారు అంట. నేను ముసుగులు, పాస్టర్ అనే ముసుగులు చేస్తున్నటువంటి దందా చాలా ఉన్నాయి. అందుకోసమే దేవుడే ఛాన్స్ తీసుకుని బీజేపీ ప్రభుత్వాన్ని నిలబెట్టాడు. బీజేపీ ప్రభుత్వాన్ని నిలబెట్టింది ఆయనే, ఎవరూ కాదు. ఇక్కడ ఏ రాజ్యమైనా ఏ అధికారమైనా దేవుణ్ణి దాటే అధికారాలు ఏమీ లేదు. సమస్తమైన అండర్లో ఉంటాయి. నువ్వు గద్దించట్లేదు దేవుని. ప్రతి సేవకునికి దేవుడు ఇచ్చినటువంటి అధికారం ఏంటంటే, ఒకసారి చూడ మాటలు చూడు ఒకసారి. తిమోతి పత్రిక, తీతు పత్రికలో చూద్దాం ఒక మాట. తీతు పత్రిక 2వ అధ్యాయము తీతు పత్రిక 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అన్నాడు. నేను ప్రయోజనకరమైన వాక్యాన్ని నేను నిష్ప్రయోజనం చేయకుండా ఉపయోగించుకొని ఈ మాటలు నేను చెబుతున్నాను. దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి ధైర్యమును బట్టి, అధికారమును బట్టి మాట్లాడుతున్నటువంటి మాటలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉండనట్లు దైవావేశము వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. అది లేఖనాలంటే అంత గొప్పదన్నమాట. కాబట్టి తప్పు చేస్తే ఎవరైనా కానీ నిలబెట్టాలి. అతను సత్యవంతుడు. నా తల్లి తప్పు చేశాడు గనక కప్పుకుంటా, మా మామ తప్పు చేశాడు గనక కప్పుకుంటా, మా అయ్య తప్పు చేశాడు కనుక నేను సర్ది చేసుకుంటా, మా ఊళ్ళే తప్పు చేశాడు కనుక కప్పేస్తా అని అంటే నీలాంటి దేవునికి అస్సలు అవసరం లేదు. నీలాంటి దేవుడు అస్సలు అవసరం లేదు. ఎవరైనా న్యాయం తప్పకుండా మాట్లాడేవాడు దేవుని సేవకుడు. ఎవరైనా సరే నిలబెట్టి అడిగేయాల్సిందే. నీవాడైతే ఒక లెక్క, పరాయి వాడైతే మరొక లెక్క అని అంటే నువ్వు దేవుని సేవకుడు ఎట్లా కాగలవు? నువ్వు దేవుని సేవకుడు అని అంటే ఎట్లా నమ్మాలి? అది దేవుడు ఒప్పుకోవడానికి దేవుడు అస్సలు ఒప్పుకోడు ప్రియులారా. అందుకోసమే చివరిగా జాగ్రత్తగా ఉండి చివరిగా ఒక మాట ముగించుకున్నాం. 2వ దశ 3వ అధ్యాయం 14వ వచనం. 3వ అధ్యాయం 14వ వచనం. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనా లోబడిన ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి, స్నేహం చేయకుండి, సాంగత్యము చేయకుడి. అయినను అతని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి. మనకు ప్రపంచంలో శత్రువులు ఉండకూడదు గనుక అలాంటి వ్యక్తులు నువ్వు ఏం చేయాలో తెలుసా? స్నేహం చేయకుండా దూరంగా ఉండు. కానీ ఈ పత్రికలు లేదంటే వాక్యానుసారంగా బ్రతకక ఎవరైతే ఉంటున్నారో అలాంటి వారి నుంచి తొలగిపోండని నేను కాదు, దేవుడే మాట్లాడుతున్నాడు తన పరిశుద్ధ అపోస్తలుల ద్వారా, పరిశుద్ధ లేఖనంలో. అర్థమవుతుందా? కాబట్టి పిల్లరా, అందరూ జాగ్రత్త పడండి, వచనానుసారంగా బ్రతికే ప్రయత్నం చేయండి. ఎవరైతే క్రీస్తు విరోధులుగా క్రీస్తుతో పుకారు సాతానుతో షికారు చేస్తున్నారో అలాంటి వాళ్లకు బైబిల్ ఎప్పటికీ అర్థం కాదు.
చదువుతున్న వాక్యం కూడా వాళ్ళకి అర్థం కాదు. చదువుతున్నటువంటి వాక్యం వాళ్ళకే చూపించినా అది వాళ్ళకే వర్తిస్తుందన్న సంగతి అర్థం కాక చదువుతుంటారు. అలాంటి వచ్చిన మనం చూపించి ముగించేస్తాను. ఒకసారి అక్కడికి చూసుకుందాం. యోహాను పత్రిక 2:22. యోహాను పత్రిక 2:22 చదవాలి. యేసు క్రీస్తు కాడని చెప్పేవాడు తప్ప యేసు క్రీస్తు కాడు అని చెప్పేవాడు తప్ప ఎవడబద్ధికుడు. యేసును క్రీస్తు కాదు అని అంటున్నటువంటి వాళ్ళు ప్రపంచంలో ఉన్నారా అని అంటే ఉన్నారు. ఎస్, డెఫినెట్లీగా ఉన్నారు. ఎవరల్లో? ఇస్లాం సహోదరులు. నెక్స్ట్ మాట చూడగా, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు. తండ్రిని కుమారుని, తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకోవాలట. తండ్రి ఉన్నాడనాలి, కుమారుడు ఉన్నాడనాలి. తండ్రిని ఒప్పుకోవాలి, కుమారుణ్ణి ఒప్పుకుంటేనే క్రైస్తవుడు. తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకోనని వీడే క్రీస్తు విరోధి. తండ్రి వేరు, కుమారుడు వేరు. తండ్రే, కుమారుడే అన్న సంగతి అర్థం కాక ఇద్దరు ఒక్కటే అనుకుంటూ బ్రతుకుతూ ఈ వచనాన్ని చూపించిదిగో వేరు అని నమ్ముతున్న వాళ్ళే క్రీస్తు విరోధులు అన్నట్టు మాట్లాడుతున్నారు. విచిత్రమైన సంగతి ఇది. చాలా మంది మాట్లాడుతుంటే వింటుంటాను నేను. ఈ వచనం మీకే తండ్రిని తండ్రిగా, కుమారునిగా గణపరచకపోతే, గుర్తించకపోతే వాడు క్రీస్తు విరోధి. అది చెబుతుందన్నమాట. అయితే ఇద్దరున్నారని ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు ఎవరిని ఏమని ఒప్పుకోవాలి, ఎవరిని ఏమని విశ్వసించాలి మనకు అర్థం కావాలంటే పాత నిబంధనలో చెప్పబడినటువంటి ఒక మాట చూపించి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. మలాకి 2:10 చదవండి. మలాకి 2:10 పాత నిబంధనలో చివరి పుస్తకం అన్నమాట అది. మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా? మనందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదా? ఒక్క దేవుడే మనల్ని సృష్టించలేదా? ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరము ద్రోహము చేయుచు మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరించుచున్నాము? తృణీకరిస్తున్నాం మనం. దేవుడు ఒక్కడే అన్న సంగతిని అర్థం చేసుకునక, దేవుడు ఒక్కడే మాట బైబిల్ మాట్లాడింది. తండ్రిని ఒప్పుకోవాలి, కుమారుణ్ణి ఒప్పుకోవాలి అని కూడా బైబిల్ మాట్లాడింది. అక్కడ ఇద్దరు ఉన్నారని ఒప్పుకోకపోతే క్రీస్తు విరోధి. ఇక్కడ దేవుడు ఒక్కడే ఒప్పుకోకపోతే క్రీస్తు విరోధి, దేవునికి విరోధి అన్నప్పుడు తండ్రి కుమారుడు ఇద్దరు దేవుళ్ళ, ఇద్దరిలో దేవుడు ఎవరనేటటువంటి మాట కోసం ఒక మాట చూపిస్తాను మీకు. కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. 8వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఆకాశమందైనను భూమి మీదనైనను, ఆకాశంలో పరలోకం ఉంది. ఇంగ్లీష్ లో హెవెన్ అంటారు పరలోకాన్ని. ఆకాశమందైనను అనగా పరలోకమందైనను, భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు. బైబిల్ ఎనీ టైం పాత నిబంధన, కొత్త నిబంధన ఎక్కడ చూసినా ఏ పుస్తకం ఎత్తికినా దేవుడు ఎంతమంది అని అడిగితే చెప్పే ఆన్సర్ ఒక్కడే దేవుడున్నాడు. ఆయన ఇద్దరున్నారు కదా, ఇద్దరులో ఎవరు? ఆయన కుమారుడా తండ్రి కుమారుడు ఇద్దరిని ఒప్పుకుంటేనే క్రైస్తవుడు, లేకపోతే క్రీస్తు విరోధి కదా. ఇద్దరిలో ఎవరు అనే ప్రశ్నకు బైబిల్ ఇచ్చే సమాధానం చూడండి. ఆయన తండ్రి. ఆయన ఎవరట? తండ్రి. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి అని పైన చెప్పి నెక్స్ట్ మాట, ఆయన నుండి సమస్తము కలిగను. ఆయన నిమిత్తం మనమున్నాము. ఆయన నిమిత్తం అంటే తెలుసా? ఆయన కోసమే మనమున్నాము. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా దేవుని కోసమే. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా దేవుని కోసమే ఉన్నాడు. రైట్. మరియు మనకు ప్రభువు ఒక్కడే. ఆయన యేసుక్రీస్తు. ఇద్దరిని విభాగించి విడదీసి చాలా అద్భుతంగా, కన్ఫ్యూజన్ లేకుండా, కంగారు పడకుండా నీట్ గా చెప్తుంది మనకు బైబిల్. యేసుక్రీస్తు ప్రభువుల వారు మనకు ప్రభువు. నెక్స్ట్ మాట, ఆయన ద్వారా సమస్తము కలిగెను. అది ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతారు కనుక కన్ఫ్యూజన్ కి క్లారిటీ ఇద్దామని ఇక్కడ తీసుకొచ్చాను. ఆయన నుండి
కలిగెను, ఈయన ద్వారా కలిగనన్నప్పుడు చాలా మంది ఆ నుండికి ద్వారాకి అర్థం తెలియక దాన్ని విడగొట్టలేక ఏదో మనం మొత్తం ఒకటి చేసేసుకుంటే పని అయిపోదు కదా అని చెప్పేసి కొద్దిసేపు తలకాయ గోక్కొని మళ్ళీ ఒకటి చేసేసి ముందుకెళ్ళటమే. ఒకటైతే 2 రకాలుగా ఎందుకు రాయిస్తాడు? ఆయన మహా తెలివిగలడు కదా, ప్రజ్ఞ కలిగిన దేవుడు, క్లారిటీగా రాయిస్తాడు. ఆయన నుండి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మేము ఎక్కడి నుండి వచ్చాం, మీరియాల కూడా నుండి వచ్చాం. దేని ద్వారా వచ్చాం? ట్రైన్ ద్వారా వచ్చాం మేము. అర్థమవుతుంది మీకు? ఈ కాలువ ఆ పక్కన కాలువ ఉంది కదా, ఈ కాలువలో నీళ్ళు ఎక్కడి నుండి వచ్చాయి? ఎక్కడ? మన హుస్సేన్ సాగర్ నుండి వచ్చాయి, అంతే కదా? హుస్సేన్ సాగర్ నుండి వచ్చాయి. దేని ద్వారా వచ్చాయి? ఆ ముసి లేదంటే ఆ ఏరు ద్వారా వచ్చాయి, లేదంటే ఇక్కడ కాలువ ద్వారా వచ్చాయి. ద్వారాకి నుండికి ఎంత చక్కటి వివరణ ఉంది చూసారా? నీట్గా భాష మీద పట్టు ఉండాలి, భాష గురించి తెలియాలి. భాషలో ప్రతి పదం వేరువేరుగా రాశాడంటే దాని భావం అర్థం చేసుకోగలిగేటటువంటి నాలెడ్జ్, అలాంటి జ్ఞానం మనకు ఉండాలి. లేకపోతే మొత్తం రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతాం, ప్రమాదంలో పడిపోయే ప్రమాదం ఉంది కనుక జాగ్రత్త. ఎవరు సాతానుతో షికారు చేస్తున్నటువంటి వారు మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఇప్పటికీ. ఈ పాటికి ఎవరు క్రీస్తుతో పుకారు చేస్తున్నారో, క్రీస్తుతో పుకారు, సాతానుతో షికారు, దీని గురించి 30 రోజులు మాట్లాడుకోవచ్చు తెలుసా ఈ టైటిల్ పైన. మీరు రాయబడినటువంటి టైటిల్లో ఉన్న పరమార్థాన్ని గ్రహించాలని విశ్వసించి దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి సత్యంలోనికి నడిపించాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన తరలించండి, ప్రార్థన చేసుకుందాం.